హరే కృష్ణ. స్టార్ట్ చేద్దాం భక్తులందరికీ బ్రో. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులందరికీ స్వాగతం అండి. మన ప్రతి శని ఆదివారాలు జరిగే శ్రీమద్ భాగవతం ప్రవచనానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజున మన మధ్యన పూజ్య శ్రీ కీర్తిరాజ్ ప్రభుజీ ఇస్కాన్ చీరాల నుంచి మనకి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ప్రభుజీ మనకి ఈ రోజున మొదటి స్కందము 13వ అధ్యాయము శ్లోకాలు 27, 28 ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము అనే అధ్యాయంలో ఉన్నాము. 27, 28 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజున మాకు ప్రవచనం చెప్పడానికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలెట్టచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ కొంచెం మీ వాయిస్ లోగా జయ ఉంది ప్రభుజీ, కొంచెం వాల్యూమ్ పెంచగలరా? కొంచెం లోగా వస్తుంది, మేబీ బ్లూటూత్ వల్ల అనుకుంటా, కొంచెం లోగా ఉంది. హరే కృష్ణ. ప్రభుజీ ఓకే. పర్లేదు ప్రభుజీ, హరే కృష్ణ. పర్లేదు. పర్వాలేదు. జయ రాధ మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభా గిరివరధారి జయ గోపీ జన వల్లభా గిరివరధారి యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యశోదనందన బ్రజ జనరంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి దయ రాధ మాధవ కుంజ విహారీ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరా భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ ప్రభుపాదా శ్రీల ప్రభుపాద జయ జయ ప్రభుపాద जय श्री कलयुग धर्म हरिनाम संकीर्तन की जय, श्री ग्रंथराज श्रीमद् भागवतम की जय। इस्कॉन फाउंडर आचार्य ही डिवाइन ग्रेस अभय चरणारविंद भक्त वेदांत स्वामी महाराज श्री प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। जय श्री गिरिराज गोवर्धन महाराज की जय। गोवर्धन पूजा महामहोत्सव की जय। हरे कृष्ण। సో ఈరోజు భాగవతం ప్రథమ స్కంధం నుంచి 13వ అధ్యాయం 27వ శ్లోకం 25వ శ్లోకం చదవబోతున్నాం. ఈ అధ్యాయం పేరు ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణం. ఇరవై ఏడవ శ్లోకం. యః స్వకాత్ పరతో దేహ జ్ఞాతా నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవర్జేత్ స నరోత్తమః. 28వ శ్లోకం. అతో దిచ్చిం దిశం యాతు స్వైర్ అజ్ఞాత గతిర్భవాన్ ఇతో రిక్వా ప్రయక్షః కాలః పుంసాం గుణ వికీర్షణః
వికర్షణః. తాత్పర్యం: తనంతట తాను గాని లేదా ఇతరుల ఉపదేశములతో గాని జాగృతుడై ఈ భౌతిక జగపు విద్యత్వమును మరియు దుఃఖమును అవగతము చేసుకొని గృహమును వీడి తన హృదయం నందే నిలిచి ఉన్న పూర్ణ పురుషోత్తముడైన హరి పైననే సంపూర్ణముగా ఆధారపడి ఉండేడి మనుజుడు నిక్కముగా నరోత్తముడు అనబడును. 28వ శ్లోకం తాత్పర్యంలో చదువుతాం. మానవుల శుభ లక్షణములను హరించినట్టి కాలము వేగముగా ఆసన్నము కానున్నది కావున దయచేసి శీఘ్రమే నీవు బంధువులకు తెలియని రీతిలో ఉత్తర దిక్కుగా వెడులు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. సో ఎవరైనా దయచేసి భాష్యాలు ఈ రెండు తాత్పర్యం 2 శ్లోకాల యొక్క భాష్యాలు ఎవరైనా చదవగలరు? చదువుతాం మాతాజీ. అన్నపూర్ణ మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. భాష్యము శిలాప్రపాద్కి జయ. శిలాప్రపాద్. ఆధ్యాత్మిక వాదులు 3 తరగతులుగా నుందురు. అందు మొదటి తరగతి వారు ధీరులు, అనగా కుటుంబ సాంగత్యమునకు దూరముగా నుండి కలతకు గురి కాని వారని భావము. 2వ తరగతి వారు సంకల్పములన్నీ భగ్నమై సన్యాస జీవనమును స్వీకరించిన సన్యాసులు. ఇక 3వ తరగతి వారు శ్రవణ కీర్తనముల ద్వారా భగవ చైతన్యమును జాగృతము చేసుకొని హృదయమునందే నిలిచి ఉన్న భగవానునిపై సంపూర్ణముగా ఆధారపడి గృహమును పరిత్యజించు భగవద్భక్తులు. తెలియజేయనదేమనగా భౌతిక జగమునందలి సంకల్ప పూర్ణ జీవనము భగ్నమైన పిమ్మట స్వీకరింపబడి సన్యాస జీవనము ఆత్మానుభవ మార్గంలో ముందడుగైనను ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమును వసించు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానునిపై సంపూర్ణముగా ఆధారపడుటకు అభ్యాసము కావించినప్పుడే ముక్తి మార్గమునందు నిజమైన పూర్ణత్వము సిద్ధింపగలదు. గృహమునకు దూరముగా కీకారణ్యములో ఒంటరిగా నివసించుచున్నను నిష్ఠాపూర్ణుడైన భక్తుడు తాను ఒంటరివాడను కానని సంపూర్ణముగా నెరిగియుండును. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని చెంతనే సదా నిలిచి ఉండి ఆ శ్రద్ధాపూర్ణుడైన భక్తునకు ఎట్టి పరిస్థితి అందైనను రక్షణము కల్పించగలడు. కనుక శుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీకృష్ణుని పవిత్ర నామ రూప లీల పరివారాదులను కీర్తించుట మరియు శ్రవణము చేయుట ద్వారా గృహమునందు ప్రతి ఒక్కరూ భక్తియుత సేవను కొనసాగించవలెను. ఇటువంటి అభ్యాసము ఎంత శ్రద్ధగా కొనసాగించినచో అంత అధికముగా భగవత్ చైతన్యము వృద్ధి కాగలదు. కానీ అట్టి భక్తియుత సేవ ద్వారా భౌతిక లాభములను వాంఛించు వారు మాత్రము భగవాను హృదయమునందే నిలిచి ఉన్నను అతనిపై ఎన్నడూ ఆధారపడజాలరు. అదే విధంగా భగవానుడు భౌతిక లాభము కొరకై తనను సేవించు వారికి ఎట్టి నిర్దేశము నొసగడు. అటువంటి లౌకిక భక్తులు భగవానునిచే భౌతిక లాభములను పొందగలిగినను పైన తెలుపబడిన నరోత్తమ స్థితికి ఎన్నడూ చేరజాలరు. ప్రపంచ చరిత్రలో ముఖ్యంగా భారతదేశం నందు అట్టి శ్రద్ధావంతులైన భక్తుల ఉదాహరణములు పెక్కుగలవు. ఆత్మానుభవ మార్గము వారందరూ మనకు మార్గదర్శకులై ఉన్నారు. విదురుడు అటువంటి మహాభక్తులలో నొకడు. తత్కారణమున ఆత్మానుభవమునకై
మనము అతని అడుగుజాడలను తప్పక అనుసరింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరిని చదువుతారండి? 28వ కాంచనాంగి మాత చదువుతారా? ప్రభు చదువుతారా భాష్యము 28వ శ్లోకంని? శుభము కొరకై పరివారం నాకు తెలుపుకుండగా గృహమును వీడుట ద్వారా జీరుడవుట ద్వారా మనుషుడు వ్యర్థమైన జీవితంలో సరిపోయాడు. కలియుగము అతివేగముగా ఆసన్నమవుతున్నందున ఆ మార్గమును శీఘ్రగతి స్వీకరింపమని విదురుడు తన జ్యేష్ఠ సోదరులకు ఉపదేశించినాడు. భౌతిక సంపర్క కారణమున బద్ధజీవుడు పతనావస్థకు చేరియే ఉండును. ఇక కలియుగమున మానవుని శుభలక్షణములు ఇంకను హీన స్థితికి పతనము చెందును. అతి వేగముగా సమీపించిన యుగ ప్రభావం వలన విజుని చే తయారు చేయబడిన పవిత్ర వాతావరణము జీవిత సత్వములపై అతని హరే కృష్ణ మాతాజీ, మీ వాయిస్ కట్ అవుతోంది మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ భగవానికి పైననే సంపూర్ణంగా ఆధారపడినటువంటి మొదటి తరగతి మానవునిగా అనగుట నరోత్తముడు సామాన్య మానవులకు సాధ్యము కాని విషయము. సర్వ విధములైన పాపకర్మల నుండి సంపూర్ణముగా ముక్తుడైన వాడే దేవదేవుడైన శ్రీకృష్ణుపై సంపూర్ణముగా ఆధారపడగలడని భగవద్గీత 5వ శ్లోకమునందు తెలుపబడినది. సన్యాసియో లేక నరోత్తముగా అగుట సాధ్యపడకపోయినందుకు కనీసము మొదటి ధీరుడుగా ఎగమని విదురుడు ధృతరాష్ట్రునకు ఉపదేశించినాడు. ఆత్మానుభవ మార్గమునందు నిరంతర యత్నమే మనుషుడు క్రమంగా ధీర స్థితి నుండి నరోత్తమ స్థితికి ఉన్నతిని పొందుటకు తోడ్పడగలదు. ధీరత్వం అన్నది దీర్ఘకాల యోగాభ్యాసం చేతనే కొంచెం పైకి నెట్టండి ప్రభు సాధ్యపడినదైనను విదురుని కరుణ ద్వారా కేవలము సంకల్పము చేతనే ఆ స్థితిని అంటే ధీరత్వ స్థితిని మనుజుడు పడేయగలడు. అటువంటి ధీరత్వము సన్యాస స్థితిని పొందుటకు సన్నాహము వంటిది. ఇక సన్యాసి స్థితి అన్నది పరమహంస స్థితిని అంటే ఉత్తమాధికారి స్థితిని పొందుటకు చేయు సన్నాహం వంటిదై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్షమించాలి, అంటే డాక్యుమెంట్ షేర్ ఉంచనా లేదా తీసేనా అని అడుగుదాం అనుకున్నాను ప్రభు. తీసేస్తాను. ఉంచనా? ఓకే బాబు, క్షమించాలి సార్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ శ్లోకం వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి యొక్క వివిధ స్థాయిల గురించి వర్ణించబడినటువంటి శ్లోకాలు. మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి పూర్వపు శ్లోకాల్లో వింటాం. అంటే దుర్యోధనుడు ఎంత కఠోరమైనటువంటి వాక్యాల యొక్క ప్రయోగంతో మహాత్మా విదురుడి యొక్క మనసుని నొప్పిస్తాడు. అంటే మహాత్మా విదురుడి యొక్క మనసు నొప్పించబడిందా అక్కడ అంటే నొప్పించబడింది. అంటే ధీరుడు అయినటువంటి వ్యక్తి యొక్క సైతం కూడా
ఆ విధంగా కఠోరమైనటువంటి వాక్యాల యొక్క ప్రయోగం ఆయన ప్రయోగించినట్లయితే ఆయన యొక్క మనసు కూడా నొప్పించబడుతుంది. సో దుర్యోధనుడికి ఉన్నటువంటి అహంకారం, అభిమానం, దంభోదర్పో యువానశ్చ, అభిమానంతో అహంకారంతో విర్రవేగుతున్నాడు దుర్యోధను. ఆయనకు ఉన్నటువంటి అహం ఏంటంటే పాండవులు ఏమీ చేయలేరు, నేను ఈ కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధులైనటువంటి పాండవులు వాళ్ళ యొక్క సైన్య బలం నా సైన్య బలంతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా మా పక్షంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి అద్భుతమైనటువంటి యుద్ధ కళా నైపుణ్యం కలిగినటువంటి గొప్ప పరాక్రమవంతులు, యోధులు మా పక్షంలో ఉన్నారు. ఇక పాండవులు 12 సంవత్సరాలు వనవాసాలు చేశారు. అరణ్యంలో తిరుగుతూ, కందమూలములు భక్షిస్తూ, ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటూ, ఆ విధంగా వాళ్ళ క్షత్రియ లక్షణాలన్నింటినీ కూడా కోల్పోయారు. యుద్ధ నైపుణ్యాన్ని కూడా కోల్పోయి ఉండవచ్చు ఈ పాటికి. 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. సో వీళ్ళు మనం ఏం చేయగలరు? చూస్తే కూడా వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 5గురే. సో వీళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి అభిమానం. సో ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడి పట్ల, భీష్ముడి పట్ల, ద్రోణుడి పట్ల వీళ్ళంతా మా పక్షంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము విజయాన్ని పొందుతామనేటువంటి గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం విన్నట్లయితే భీష్ముడు లాంటి పరాక్రమవంతుడు పరశురాముడు, తన గురువు అయినటువంటి పరశురాముడిని సైతం ఒకసారి యుద్ధంలో నిలిపిబెట్టినటువంటి వాడు భీష్ముడు. మరి అటువంటి పరాక్రమవంతుడు పక్షంలో ఉన్నాడంటే తప్పకుండా అందరూ కూడా అదే భావిస్తారు, తప్పకుండా వీళ్ళే విజయాన్ని వరిస్తారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే, ఎంత గొప్ప భక్తుడైనా, ఎంత పరాక్రమవంతుడైనా సరే, ఎంత గొప్ప యోధుడైనా సరే, ఈవెన్ భీష్ముడు లాంటి ఒక మహాభక్తుడైనా సరే, అధర్మం వైపు నిలబడినట్లయితే అధర్మం తప్పకుండా ఓడిపోతుంది, ధర్మమే గెలుస్తుంది. సో ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అనేటువంటి విచక్షణ కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. సో అధర్మం వైపు ఉంటే ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే అనేటువంటి ఉదాహరణ చూపించడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇది మహాభారతం. సో ఈ విధంగా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కూడా, దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో దాని అన్నింటినీ కూడా ఒక్క మాట మారు మాట్లాడకుండా, దుర్యోధనుడికి బుద్ధి చెప్పకుండా చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచుతూ, ఆ విధంగా చేసిన తప్పల్లా కూడా సమర్థిస్తూ పోయాడు. ఒక విధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడే కాకుండా ఆ జ్ఞానం అనేది కూడా లోపించడం కారణం చేత అంధత్వం అనేది సంక్రమించింది. జ్ఞానం అనేది లోపించింది కాబట్టి, ఆ జ్ఞానం అనేది లేదు కాబట్టి ఆ విధంగా పక్షపాత బుద్ధిని చూపిస్తున్నాడు. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు, ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ్ అంటున్నాడు. మామకః అంటే నా పుత్రులు, పాండు తనయుడి యొక్క పుత్రులు. అక్కడే పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. యాక్చువల్లీ ఇద్దరు కూడా కురువంశీయులే, వాటిద్దరు కూడా ఒకే వంశానికి చెందినటువంటి వారు, కానీ ఇక్కడ పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. నా కుమారు, నా పుత్రులు, అహం మమేతి, నేను నా పుత్రులు బాగుండాలి. సో నా మామక పాండవశ్చైవ, పాండుపుత్రులు. సో ఆ విధంగా పుట్టుకతో అంధుడే కాకుండా జ్ఞానాన్ని కూడా లోపించిన కారణం చేత ఆ విధంగా దుర్యోధనుని క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు. యాక్చువల్లీ దుర్యోధనుడు పుట్టగానే అప్పుడు నక్కలు బ్రేవ్ అంటూ శబ్దాలు చేయడం, అన్ని అశుభమైనటువంటి వాతావరణంతో నిండిపోయింది. గుడ్లగోవుల యొక్క కేకలు, నక్కల యొక్క అరుపులు, మొత్తం ఒక ప్రళయం సంభవించినటువంటి విధంగా, అంత భూమి అంతా కంపిస్తున్నటువంటి విధంగా, అంత అమంగళకరమైనటువంటి వాతావరణం అప్పుడే ఏర్పడింది. అప్పుడే మహాత్మా విదురుడు
ధృతరాష్ట్రుడిని అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఈ ఒక్క పుత్రుని కనుక నువ్వు కాదనుకుంటే మిగతా 99 మంది నీకు మిగిలిపోతారని చెప్పి అప్పుడే సూచించారు. కానీ మాట వినలేదు. సో ఆ విధంగా జ్ఞానం అనేది కూడా లోపించి ఉండడం కారణం చేత ఆయన క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు దుర్యోధను. సో దుర్యోధనుడు ఎటువంటి కఠోరమైనటువంటి పదజాలాన్ని వాడాడు. ఆయన ఏమంటాడంటే, ఓ విదుర, నువ్వు దాసీపుత్రుడు, దాసికి పుట్టినటువంటి నీవచ్చి మా రాజవంశీయులకు ఉపదేశాన్ని ఇస్తావా, మాకు జ్ఞానాన్ని పంచుతావా, నీవేంటి, నీ స్థాయి ఏంటి అని చెప్పేసి చాలా ఘోరంగా అవమానించాడు. చాలా తట్టుకోలేనటువంటి విధంగా మనసుకి బాధ కలిగించే విధంగా, మనసు కృంగిపోయేటటువంటి విధంగా అవమానించాడు. కొంతమంది అనుకుంటారు మహాత్ముడు అంటే ఒక చెంప మీద చెల్లుమని వాయిస్తూ ఇంకో చెంప కూడా చూపిస్తూ నవ్వుతూ మంచి స్మైల్ ఇస్తే వాడు మహాత్ముడు అనుకుంటారు. కానీ మహాత్ముడు అంటే అతడు కూడా మనుషుడు, అతడు కూడా భగవద్భక్తుడు. ఆయన ధీరుడైనప్పటికి కూడా, ధీరుడి యొక్క స్థాయిలో ఉన్నప్పుడు కూడా, అంటే ధీర అంటే ఎప్పుడు కూడా కలత చెందినటువంటి వాడు అనే భావన వచ్చినప్పటికీ కూడా, ఆ ధీరుడు కదా, నేను బురద అంతా చలి చూస్తాను, ఆయన మనసు ఎట్లా చలించకుండా ఉంటుందో అని చెప్పి అది కాదు. అతడు ధీరుడైనప్పటికీ కూడా మనసు బాధపడు. సో ఆ విధంగా ఇష్టం ఉన్నట్టు అంటే బాగా చాలా దుష్వాక్యాలు మాట్లాడాడు. అంటే చాలా భీభత్సమైనటువంటి విధంగా ఆ మాటల యొక్క తూటలతో ఆయన మనసుని గాయపరిచాడు. అప్పుడు విదురుడు హృదయ నింద బాధ నింపుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ పరిస్థితిని ఏ విధంగా ఆయన దాన్ని వాడుకున్నాడు అనేది మనం ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. మన మనసుని బాధ పెట్టి నొప్పించినటువంటి స్థితిలో మనం ఎవరిని గట్టిగా ఆధారం చేసుకోవాలి. ఒకప్పుడు పెద్దలు పిల్లలకి ఇచ్చేటటువంటి శిక్షణ ఏ విధంగా ఉండేదంటే, కష్టాల్లో కానీ సుఖంలో కానీ ప్రతి నిమిషం ప్రతి అహర్నిశలు భగవంతుడిని ఏ విధంగా ఆధారం చేసుకొని జీవించాలనేటువంటి ఆ విషయం మీద అవగాహన కలిగించేవారు. ఇప్పుడు ఆ విధమైనటువంటి శిక్షణ లేదు. ముఖ్యంగా పిల్లలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి శిక్షణ లేదు కాబట్టి, భగవంతుడి మీద ఆధారపడేటటువంటి ఆ శిక్షణ లేదు కాబట్టి ఇంకా వేరే విషయాన్ని ఆధారం చేసుకుంటారు. మత్తు పదార్థాలని, మాదక ద్రవ్యాల్ని, మత్తు పానీయాలని సేవిస్తూ ఆ విధంగా బాధను మర్చిపోతారు. కానీ ఇది పరిష్కారం కాదు. కష్టాలు రాగానే వెళ్ళి మత్తు పదార్థాలు సేవించడం ఇది పరిష్కారం కాదు. ఇది ఎటువంటి పరిష్కారం అంటే బాధని మర్చిపోవడం. అప్పుడప్పుడు ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక పిల్లి వంటగదిలోకి దూరి అది అక్కడ ఉన్నటువంటి పాలని మేఘాలని చప్పరిచి తింటూ ఉంటుంది. కానీ ఎవరైనా వస్తారనేటువంటి భయం దాని మనసులో ఉంటుంది. సో భయం అనేది కలగకుండా ఉండాలని చెప్పేసి కళ్ళు గట్టిగా మూసుకొని పాలు తాగుతుంది. సో అది కళ్ళు మూసుకున్నంత మాత్రాన దానికి వచ్చేటటువంటి సంకటం అక్కడ ఆగిపోదు. కానీ అదేనుకుంటే దాని భావన ఏంటంటే, నేను కళ్ళు మూసుకొని తాగితే నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అదే దాని సరే కళ్ళు మూసుకొని ఆ విధంగా భావిస్తుంటాను. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎప్పుడైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, మనసులో ఎంతో బాధ ఉన్నా సరే దాన్ని నుంచి ఉపశమనాన్ని పొందడానికి ఇటువంటి మూర్ఖపు చేష్టలు చేస్తారు. అంటే మత్తు పదార్థాలు సేవిస్తుంది. ఈ మాటలు తట్టుకోలేనటువంటి విదురుడు ఏం చేశాడు, దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇక్కడి నుంచి హస్తినాపురాన్ని నిష్క్రమించి కంచి బయలుదేరి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. సో పుణ్యక్షేత్రాలు వెళ్తే ఏంటి ప్రయోజనం? పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఆధ్యాత్మిక జగత్తు, అంటే భూలోకంలో ఉన్న ఆధ్యాత్మిక జగత్తే ఎప్పుడైతే భూమి మీద వెలుస్తుందో అది భూలోక వైకుంఠం అంటాం. సాక్షాత్తు భగవంతుడు వెలిసినటువంటి లీలాక్షేత్రాలు, లీలాస్థలాలు, భగవంతుడు చేసినటువంటి లీలలు, భగవంతుడి యొక్క ప్రియ భక్తులైనటువంటి మహాత్ములు, ఋషులు తపస్సు చేసినటువంటి తపోభూమి, ఆ పుణ్య నదులు ప్రవహించేటువంటి పుణ్యక్షేత్రాలు. ఆ పుణ్యక్షేత్రాల్లో మనం ఏ తపస్సును ఆచరించినా, ఎటువంటి ఆధ్యాత్మిక కార్యాలు చేసినా దానికి ఎంతో రెట్టింపు ఫలితం ఉంటుంది. అందుకే అంటారు, కార్తీక మాసంలో, దామోదర మాసంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి
దామోదర పూజ, హరినామం చేస్తే దానికి ఎంతో రెట్టింపు ఫలితం ఉంటుంది అని. అంటే కేవలం ఫలితం అని ఆశించడం కోసం కాదు, ఆధ్యాత్మికంగా శీఘ్రంగా పరిపక్వత దశ స్థాయికి ఎదగడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇది ఒక సువర్ణ అవకాశం. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశం. సో అందుకే పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా సందర్శించాలి భగవంతుడికి దగ్గర అవడానికి. సో విదురుడు, మహాత్మా విదురుడు వారు కూడా అదే చేస్తున్నారు. మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలన్నిటి కూడా సంచరిస్తున్నారు. సో ఆయన పుణ్యక్షేత్రాలు సంచరిస్తూ పూర్తిగా భగవంతుని ఆధారంగా చేస్తున్నాడు. పుణ్యక్షేత్రాలు అంటే ఫ్లైట్ బుక్ చేసుకొని, ఏసీ బుక్ చేసుకొని కాదు, కాలినడకనే వెళ్ళేవారు అప్పుడు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అనుసారంగా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. సో ఆ విధంగా వాళ్ళు పుణ్యక్షేత్రాలు వెళ్ళేవారు. కానీ పూర్తిగా భగవంతుని హృదయస్థంలో ఉన్నటువంటి పరమాత్మని ఆధారంగా చేసుకొని ఆ విధంగా ప్రయాణం చేశారు. సో అలా ప్రయాణం చేస్తూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కేవలం పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేసుకోవడమే కాదు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు చేయాల్సినటువంటి ఒక ముఖ్య కార్యం కూడా ఉంది. అదేమిటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఋషులు కానీ, సాధువులు కానీ, అక్కడ ఉన్నటువంటి వారితో సాంగత్యం చేయడం, అంటే వారి నుంచి వినడం. సో ఆ విధంగా పుణ్యక్షేత్రాలు వెళ్తూ మైత్రేయ ఋషి నుంచి ఆయన భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొందారు. ఆ విధంగా మైత్రేయ ఋషి విదురుడికి జ్ఞానాన్ని బోధించారు. సో ఆ జ్ఞానాన్ని స్వీకరించిన పిమ్మట విదురుడు మళ్ళీ తిరిగి ఇంకా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉన్నారు. అయితే మనకున్నటువంటి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఆఖరి స్థాయిలో, ఆఖరి దశలో ఉన్నటువంటి వాడు తప్పకుండా చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యం, అంటే ఆఖరి దశ అంటే ఏదో 60, 70 సంవత్సరాల్లో కాదు, 50 years దాటిన తర్వాత, at the age of 50 years అంటే ఇట్స్ ఎ ప్రిపరేషన్. అది వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అప్పుడే చేసుకోవాలి. 50 సంవత్సరాల నుంచి, అప్పటి నుంచే వైరాగ్యాన్ని గమనించుకోవాలి. సో ఫ్యామిలీ లైఫ్ నుంచి, కుటుంబ సంబంధాలన్నీ కూడా నెమ్మదిగా, నిదానంగా వాటి నుంచి బయటపడుతూ ఎక్కువగా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శిస్తుండాలి. దీని పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుండాలి. ఇప్పటికీ కూడా మనం ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఒక అద్భుతం ఏంటంటే, అక్కడ ఆధ్యాత్మికంగా ఎదగాలని వచ్చేటటువంటి ఆ సాధకులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఏర్పాట్లు చేయబడినటువంటి ధర్మసత్రాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కలియుగంలో అవి చూడలేము అనుకోండి, ఇంకా తర్వాత రానున్నటువంటి కలియుగంలో అవి కూడా అంతరించిపోతాయి. సో ధర్మసత్రాలు ఉండేవి, ధర్మ 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 ధర్మసత్రాలు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, ప్రసాద వితరణ ఉండేది వాళ్ళ కోసం వాళ్ళు సాధువులు, భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు వండుకొని తినడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టేవారు. ఇదంతా కూడా ఉచితంగా ఏర్పాట్లు జరిగాయని మనం పూర్వం చదివినటువంటి శ్లోకాల్లో వింటాం. సో వాళ్ళ కోసం ఉచితంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసేవారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు పుణ్యక్షేత్రానికి వచ్చేది కేవలం భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి, భగవంతుని సేవించడానికి. అటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి, ప్రేరేపించడానికి, వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళ చేత కూడా అటువంటి భక్తులకి సహకారాన్ని అందించేటటువంటి ఆ సుకృతి వీళ్ళకు కూడా లభించేటటువంటి విధంగా వీళ్ళు ఈ ధర్మసత్రాలు, ఈ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తుండేవారు. ఇప్పుడు రేపు మనకి జనవరిలో కుంభమేళా ఉంది. కుంభమేళా అలహాబాద్ లో చాలా ప్రసిద్ధి. సో ఆ కుంభమేళా వెళ్ళినప్పుడు అక్కడంతా మన ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రసాద వితరణ చేస్తున్నారు. ఎంతో మంది స్పాన్సర్స్ చేస్తారు, ఎంతో మంది స్పాన్సర్ చేయడానికి లైన్ కట్టి ఉంటారు. దామోదర మాసంలో కానీ, కార్తీక్ లో, తర్వాత వచ్చే సంక్రాంతి పండుగ టైంలో వచ్చే కుంభమేళా కానీ పోటీ పడి మరీ స్పాన్సర్స్ చేస్తుంటారు. మాకు ఈ విధంగా ప్రసాదాన్ని పంచడం, అంటే ప్రసాదం పంచడం అంటే కేవలం ప్రసాదం పంచడం అనే కాదు, ఇక్కడ భగవంతుడి యొక్క జ్ఞానం ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. సో అలాగే పుస్తక వితరణ చేస్తుంటారు. ఎందుకంటే వచ్చినటువంటి సాధువులు అవ్వాలనుకున్నటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వారు ఎంతో మంది ఉంటారు.
అలాగే వైరాగ్య జీవితంలో అడుగుపెట్టి ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రారంభికులు ఎంతమంది ఉంటారు. సో అందరినీ ప్రేరేపించడానికి కావాల్సినటువంటిది చాలా ముఖ్యమైనది జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని పంచడం. సో అందుకే ఇటువంటి మహాత్ములు ఆ పుణ్యక్షేత్రాలని సందర్శించడానికి తిరుగుతారు. అదేవిధంగా జ్ఞానాన్ని పంచడానికి కూడా ఈ భూమండలం అంతా పరిభ్రమిస్తుంటారు. సో ఈ విధంగా జ్ఞానంతో కూడుకున్నటువంటిది వైరాగ్యం. వైరాగ్యం అనేది వైరాగ్య, రాగ. ఈ వైరాగ్యం అనేటువంటి పదంలో రాగ అనేటువంటి పదం ఆఖరిలో ఉంది. రాగ అంటే అటాచ్మెంట్. సో ఇటువంటి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే భగవంతుడి పట్ల అనురాగాన్ని పెంచుకుంటే ఆటోమేటిక్ గా వైరాగ్యం అనేది వస్తుంది. అనురాగ, ఇక్కడ కూడా రాగ అనే పదాన్ని మనం వింటాం. రాగ అంటే అటాచ్మెంట్. సో ఎవరి పట్ల ఆసక్తిని పెంచుకోవాలి? దేవదేవుడు అయినటువంటి భగవంతుడితో, కృష్ణుడి పట్ల ఆసక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్ గా భౌతికమైనటువంటి విషయ వస్తువుల పట్ల మనకి వైరాగ్యం అనేది అప్రయత్నంగానే జరిగిపోతుంది. సో భగవంతుడి పట్ల అనురాగం ఉంటే వైరాగ్యం అనేది సులువైతుంది. మనకి మన వైష్ణవ పరిభాషలో వైరాగ్యం అంటే ఏమిటి అనే దానికి చక్కటి నిర్వచనం చెప్తారు. నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. అంటే ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధితమైనటువంటి వస్తువే. అది కృష్ణుడి యొక్క వస్తువు అయితే మనం దాన్ని ఎలా వదులుకుంటాం? అలా అని చెప్పి మనం దాన్ని భోగించాలని కాదు ఇక్కడ అర్థం. ప్రతిదీ కూడా కృష్ణుడితో సంబంధితమైనటువంటి వస్తువే కాబట్టి దాన్ని కృష్ణుడి సేవలో ఎలా వాడుకోవాలనేటువంటి ఆ అవగాహన కలిగించేదాన్నే యుక్త వైరాగ్యం అంటారు. నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. యుక్త వైరాగ్యం. సో ప్రతిదీ కృష్ణుడితో సంబంధితమైంది. ఒక వ్యక్తి ఒక బ్యాంక్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కెనరా బ్యాంక్. ఆ బ్యాంక్ వైపు అలాగే చూస్తున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఏంటండి అలా కొన్ని నిమిషాల నుంచి మనం గమనిస్తున్నాం, అలాగే ఆ బ్యాంక్ వైపే చూస్తున్నారు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఈయన అన్నాడు, ఈ బ్యాంక్ ఎవరిదో కాదు, ఇది నాది. కానీ ఇప్పుడు ఈ బ్యాంక్ని నేను త్యజించాను, దీన్ని త్యాగం చేశానని చెప్పి. అప్పుడు ఈయన ఇలా చూశాడు, కింది నుంచి పైదాకా. ఆహా, అలాగే అండి, చాలా సంతోషం అండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి. సో మనది కాంతి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నది. వచ్చేటప్పుడు మన చేతిలో ఏమైనా పెట్టుకొని వచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తున్నాం? సో ఏది మనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనది కాదు. సో మనది కానటువంటిది మనం ఎలా త్యాగం చేస్తాం? సో త్యాగి వైరాగి. సో పరిపక్వత దశలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి వైరాగ్య జీవితం అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి. సో ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకుంటాడో, భక్తి భావనతో ఉంటాడో, అప్పుడు వైరాగ్యం అనేది సులువైపోతుంది. సో మహాత్మా విదురుడు, ఆయన భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే ఆయన ఆసక్తి అంతా కృష్ణుడే, సర్వం కృష్ణుడు. కృష్ణుడి పట్ల మనసు, హృదయం అంతా కూడా కృష్ణ చైతన్యంతో నింపుకున్నాడు. ఆయన హృదయం అంతా కూడా కృష్ణుడితో నిండి ఉంది. ఆయన యొక్క భౌతికమైనటువంటి స్థితిగతుల్ని మెరుగుపరుచుకునేటువంటి ఆలోచన లేదు. అన్ని భౌతికమైనటువంటి ఉపాధులన్నిటి నుంచి కూడా విముక్తుడై ఉన్నాడు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేశ సేవనం భక్తురుచ్యతే. అన్ని ఉపాధుల నుంచి, అన్ని భౌతికమైనటువంటి డెసిగ్నేషన్స్ ఏవి లేవు, అన్ని వదిలేసాడు. అలాగే ఆబ్లిగేషన్స్, ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేవు. బాధ్యతలు, నాకు ఆ బాధ్యత ఉంది కదా, ఈ బాధ్యత ఉంది కదా, నేను ఇది చేయకపోతే అది జరగదు కదా, నేను లేకపోతే అది సాగదు కదా, ఏమి లేవు. కంప్లీట్లీ డిటాచ్డ్, 100% డిటాచ్డ్ పర్సనాలిటీ విదుర మహాత్ముడు. సో హీ హాజ్ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ డిపెండెన్స్ ఆన్ కృష్ణ. ఏ విధంగా కృష్ణ మీద పూర్తిగా ఆధారపడాలనేటువంటి ఆ కళని, ఆ నైపుణ్యాన్ని పూర్తిగా ఆ పరిపక్వత దశలో దాన్ని అభ్యసించి ఉన్నారు. పూర్తిగా కృష్ణుని ఆధారంగా చేసుకోండి. ఇది ఒక పెద్ద సాధన.
మనం నోటిగా చెప్పుకోవచ్చు కృష్ణుడి మీద డిపెండ్ అవ్వాలి, కృష్ణుడి మీద ఆధారపడాలి, కృష్ణుడు మనం రక్షిస్తాడు, కాపాడుతాడు అని ఈ పదవులతో మనం పలకవచ్చు. కానీ నిజంగా భగవంతుడి మీద ఆధారపడి జీవించాలి, ఏ విధంగా జీవనం కొనసాగించాలి అనేది ఇటువంటి మహాత్ముల యొక్క ఆ, జీవితం అనేసి మనం నేర్చుకోవచ్చు. అందుకే ఈ శ్లోకంలో ఆఖరిలో తాత్పర్యంలో ప్రభుపాదులు వారు అంటారు, విదురుడు మహాత్మా విదురుడి యొక్క అడుగు జాడల్లో అందరం నడుచుకోవాలి అని. మహాజనో ఏనగత సపంత అంటే మహాత్ముల యొక్క అడుగు జాడలో మనమంతా పయనించాలి. వాళ్ళ జీవితం మనం చదివినప్పుడు మనకి వాళ్ళ యొక్క జీవితం గురించి విన్నప్పుడు ఆ లీల గుణ ఇవన్నీ మనం ఎప్పుడైతే వింటాం భగవంతుడి గురించి, భక్తుల గురించి, మనకే అది సాధ్యపడుతుంది. సో ఈరోజు చదివినటువంటి తాత్పర్యంలో మనకి ఈ భాష్యంలో ప్రభుపాదులు వారు 3 విషయాలు చెప్తున్నారు. అంటే 3 తరగతులకు చెందినటువంటి ఈ ఆధ్యాత్మికవాదులు, అంటే ఈ ఆధ్యాత్మిక దశలో ఏ విధంగా వైరాగ్య జీవితాన్ని అభ్యసిస్తున్నటువంటి వివిధ స్థాయిలు ఇక్కడ వర్ణిస్తున్నారు. మొదటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సాంగత్యమునకు దూరముగా నుండి కలతకు గురి కాని వారని భావం. అప్పుడప్పుడు అంటాం, కొంతమంది అనుకుంటారు ఏముందండి సాధు జీవనం, హాయిగా కాషాయం ధరించారు, నుదుట తిలకం పెట్టుకున్నారు, కృష్ణారామ అంటున్నారు, పెద్ద కష్టమే ఉంటుంది. అలాగా అండి, ఒక 3 రోజులు మీ ఇంటిని విడిచి వచ్చి మా ఆశ్రమంలో ఉండండి. అది కుదరదండి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇంట్లో భార్య పిల్లలు, వాళ్ళు ఏమనుకుంటారు, బాధ్యతలు ఉన్నాయి. 3 రోజులు అండి, కాదండి, అంత ఈజీ కాదు. వాళ్ళు అనుకున్నంత సామాన్యమైనటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. అది ఎలా తప్ప వాళ్ళు ఆచరించేటటువంటి విషయం. అంటే కుటుంబాన్ని అన్ని చదువులు చదివి అంత మంచి మార్కుతో పాస్ అయ్యి ఒక మంచి స్టాండర్డ్ పొజిషన్ లో ఉంటూ, మంచి హౌస్ ఉండి, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉంటూ, అన్ని కాదనుకోండి రావడం అనేది అది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. అది పిల్లల ఆట అయితే కాదు. సో ఇది మొదటి స్థాయి అని చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సాంగత్యం దూరంగా ఉంటూ కూడా మనసు కలత పెట్టుకోకుండా వచ్చి దృఢ చిత్తంతో, దృఢ సంకల్పంతో భగవంతుని సేవ చేసేవారు. సో కొంతమంది వైరాగ్యం ఎలా ప్రదర్శిస్తారంటే అది మరకట వైరాగ్యం లాగా ఉంటుంది. మరకటం అంటే కోతి, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీద దూకడం, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీద దూకడం, అలాంటి వైరాగ్యం అన్నమాట. సో ఆ విధంగా అప్పటికప్పుడే వైరాగ్యం, అప్పుడప్పుడే మళ్ళీ ఒక్కొక్కసారి వైరాగిలాగా కనపడతాడు, ఇంకొకసారి బైరాగిలాగా కనపడుతుంటాడు, ఇంకొకసారి అర్థం కానిటువంటి విధంగా కనపడుతుంటారు అన్నమాట. వాళ్ళ వేషాలు మారుస్తుంటారు. సో ఈ విధంగా ఈ మరకట వైరాగ్యం అనేది ఒకటి ఉంటుంది. అది కోతి లాంటి వైరాగ్యం, ఒక్క దగ్గర నిలకడగా ఉండదు. ఇంకోటి వచ్చేసి శ్మశాన వైరాగ్యం అంటారు. అప్పుడప్పుడు పాపం ఎవరైనా చనిపోతే ఆ చావుకి వెళ్ళేసి, చూసారా అన్ని ఇంత సంపాదించాడు కానీ వెళ్ళిపోయాడు. శ్మశానం దాకా వెళ్ళి ఆ దహన సంస్కారాలు జరిగేటప్పుడు కూడా అవన్నీ చూసి కండ్లలోంచి 2 బొట్టు నీళ్లు కార్చి, ఈ జీవితంలో ఏది శాశ్వతం అండి, అంతా అశాశ్వతం అని ఒక 2 మాటలు మాట్లాడి, తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ హోమ్ థియేటర్ ఆన్ చేసుకొని కాస్త టీ కాఫీ తాగేసి మళ్ళీ మర్చిపోతాం. సో ఇది శ్మశాన వైరాగ్యం. అప్పటికప్పుడే కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే ఎవరైనా మనకు సహజంగా ఎవరిని అడిగినా సరే ఈ విషయం చెప్తారు, ఏముందండి అంత శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. ఒకసారి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పెద్ద ఇంత భారీగా ఫీజు రాశాడు. ఫీజు రాసి నేను అన్నది, ఇంత ఫీజు అండి, సాధువులు కదా, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే, ఎనీ హౌ దిస్ ఈజ్ ఆల్ టెంపరీ, ఇదంతా తాత్కాలికమే కదండి, మీ ఆరోగ్యం బాగుండాలి, అది కదా, దాని గురించి ఆలోచించింది, డబ్బే ఉందండి. పాఠాలు నాకు పాఠాలు చెప్తున్నాడు అంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం అవుతుంది. అంటే ఏం చెప్తున్నాడు అంటే, అంత అశాశ్వతమే కదా, దాని గురించి ఆసక్తి పెట్టుకోండి, మీరు కట్టే ఫీజు కట్టండి, ఇంత బిల్లు వేసాం, ఇన్ని మెడిసిన్స్ కి ఇంత, ఇది లేనిపోతే అన్ని లేనిది ఉన్నది అన్ని కలిపేసి బిల్లు పెట్టాం, కట్టండి,
దాని గురించి ఆలోచించకండి. యు ఆర్ రినౌన్స్డ్ పర్సన్. సో ఈ విధంగా ఇంకేం చేస్తామని చెప్పేసి వచ్చేసాం అనుకోండి. సో ఆ విధంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వేరే వారికి అప్లై అవుతుంది, మనకి అప్లై కాదండి. శ్మశాన వైరాగ్యం అప్పటికప్పుడే అలా వైరాగ్యాన్ని భావన కలిగి ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ ప్రపంచంలో అతి విచిత్రమైనటువంటి విషయం ఒకటి చెప్పబోయా అంటే, ధర్మరాజు అంటాడు, అహని అహని భూతాని గచ్చంతి యమాలయం. ప్రతి నిమిషం ప్రతి క్షణం తన తోబుట్టులు కానీ, తన బంధుమిత్రులు కానీ, తన యొక్క ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు చావు యొక్క ఒడిలో పడుతున్నప్పటికీ కూడా ఇతగాడు ఈ వ్యక్తి మాత్రం ఆయన భావన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, నేను మాత్రం సురక్షితంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ సేఫ్, నాకేమీ కాదు అనేటువంటి భావన ఉంటుంది. ఇది చాలా అతి విచిత్రమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి. సో ఇటువంటి శ్మశాన వైరాగ్యం, మరకట వైరాగ్యం ఇవి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటివే కానీ ఉన్నత దశకు మనం చేర్చలేము. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. ఒక ఫ్యామిలీ నుంచి బయటికి రావడం, పూర్తిగా భగవంతుడి జీవితం అర్పించుకోవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. ఒకసారి చాలా మంది వెళ్తారు, మళ్ళీ యూటర్న్ తీసుకొని రిటర్న్ వస్తుంటారు. ఒకసారి ప్రభుపాదులు ఒక కథ చెప్తారు అర్జునాచార్య గురించి. సో ఈ అర్జునాచార్య అనేటువంటి ఇతడు ఒక మహానుభావుడు, గొప్ప భక్తుడు. ఆయన అన్ని కుటుంబాలన్నింటినీ సర్వస్వం త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని చెప్పి బయలుదేరాలనుకున్నాడు. కానీ అప్పుడే అతడి యొక్క భార్య నిండు గర్భిణి. సో ఆవిడ్ని ఆ పరిస్థితుల్లో విడిచిపెట్టి వెళ్ళడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఏం చేయాలి సో అని భావిస్తూ చాలా ఒక చింతలో, ఒక ఆందోళనలో ఉండిపోయాడు. సో అప్పుడు అక్కడే అటక మీద ఉన్నటువంటి ఒక బల్లి కూడా ప్రసవించి అది కాసేపు మూర్చబోతుంది అన్నమాట. సో ఆ బల్లి కూడా ఒక చిన్న బల్లి పిల్లని ప్రసవిస్తుంది. సో ఆ చిన్న బల్లి పిల్ల అలా అలా అని వెళ్ళేసి పాక్కుంటూ ఒక క్రిమి ఎక్కడి నుంచి వెళ్తుంటే అది నాలుగు జాపేసి నోట్లో వేసుకుంటుంది. అప్పుడు ఈ దృశ్యం అర్జునాచార్యుడి యొక్క కంటపడుతుంది. అప్పుడు ఆయన జ్ఞానోదయం కలుగుతుంది. భగవంతుడు ఈ సృష్టి మీద ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని భగవంతుడు కేటాయించి ఉన్నాడు. సో భగవంతుడు తప్పకుండా చూసుకుంటాడు. ఈ అరణ్యంలో ఉన్నటువంటి వన్యప్రాణులందరికీ కూడా ఆహారాన్ని సమకూరుస్తుంది భగవంతుడు. పశు పక్షాదులన్నిటికీ భగవంతుడు ఆహారం పెడుతున్నాడు. మరి భగవంతుని సేవించేటటువంటి భక్తులని భగవంతుడు అనుగ్రహించాడా? తప్పకుండా అనుగ్రహిస్తాడు. అవిష్య రక్షిబే కృష్ణ, కృష్ణుడు తప్పకుండా రక్షిస్తాడని ఆ విధంగా అదే సమయంలో ఆయన దృఢ సంకల్పం తీసుకొని అప్పటికప్పుడే ఆయన బయలుదేరి సన్యాసాశ్రమాన్ని స్వీకరించుకున్నారు. సో ఇది మొదటి తరగతికి చెందినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి సాధకుల యొక్క లక్ష్యం. ఇక రెండో తరగతి, సంకల్పములన్నీలో భగ్నమై, ఈస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ హిస్ మెటీరియల్ లైఫ్. బ్యాంక్రప్ట్ అయిపోయాడు, దివాళా తీశాడు, బిజినెస్ అన్ని కోల్పోయినాయి, లేకపోతే ప్రియురాలు మోసం చేసింది. అప్పుడప్పుడు మనం చూస్తాం పాత సినిమాలు, జగమే మాయ పటుకే మాయ వేదాలలో సారమింతేనయ అనుకుంటూ పాట పాడుతుంది. అంటే జీవితంలో పూర్తిగా విసిగెత్తిపోయారు, కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకంత మాయ కదా, ఇంకేముంది, అప్పుడు సన్యాస జీవితాన్ని స్వీకరించాలని చెప్పడం బయలుదేరుతారు. సో ఇటువంటి రెండో తరగతి చెందినటువంటి వాళ్ళు ఆ విధంగా ఫ్రస్ట్రేషన్ గురై ఈయనకైనా ప్రకారైన ఏదో విధంగా మళ్ళీ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని ఆశ్రయించాలని సంకల్పించి వచ్చినటువంటి వాళ్ళు అంత పరిపక్వత స్థాయిలో లేనప్పటికీ కూడా అదొక మైలు రాయి లాంటిది. ఇట్స్ లైక్ ఏ స్టెప్పింగ్ స్టోన్. అంటే వైరాగ్య దశకి చేరుకోవడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక మెట్టు లాంటిదని మనం భావించవచ్చు. ఆ తర్వాత తను వెళ్ళిపోయి మళ్ళీ దాంట్లో ఆయన చేసేటటువంటి సాధన అనుసారంగా, తను చేసేటటువంటి తపస్సు అనుసారంగా అప్పుడు పరిపక్వత
దశ స్థితికి చేరుకున్నప్పుడు సన్యాసాన్ని స్వీకరించవచ్చు. ఇక 3వ తరగతికి చెందినటువంటి వారి గురించి మనకి ప్రస్తావిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, శ్రవణ కీర్తనల ద్వారా భగవత్ చైతన్యం జాగృతం చేసుకుని హృదయం నందు నిలిచి ఉన్న భగవానునిపై సంపూర్ణముగా ఆధారపడి గృహమును పరిత్యజించు భగవద్భక్తులు. సో భగవద్భక్తుల గురించి ప్రస్తావిస్తున్నారు. సో వీరు ఎలా ఆధ్యాత్మిక స్థితిని అంటే ఆ వైరాగ్య దశను ఏ విధంగా పెంపొందించుకుంటారట? శ్రవణ కీర్తనల ద్వారా. అంటే ఇందాక మనం గతంలో చెప్పుకున్నట్టు భగవంతుని మీద అనురాగంతో వైరాగ్యాన్ని పెంపొందించుకునేటువంటి మహానుభావులు. కొంతమంది ఉంటారు పలుగు వైరాగ్యం అంటారు, పలుగు బాబాలు. వాళ్ళకి భగవంతుడు అంటే, భగవంతుడి స్వరూపం అంటే నమ్మకం లేదు, భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత మీద నమ్మకం లేదు, భాగవతం మీద నమ్మకం లేదు. కేవలం కాషాయ వస్త్రాన్ని ధరించి, విభూతి ధరించి నేనే భగవంతుడు అని చెప్పుకుంటూ విరవేగుతుంటారు. సో అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు గారు భగవంతుడి గురించి వినాలనేటువంటి ఆసక్తితో కూడుకున్నటువంటి భక్తులు. శ్రవణ కీర్తన అంటే భగవంతుడి గురించి వినడం, శ్రవణం, భగవంతుని కీర్తన పట్ల రుచి కలిగి, ఈ రెండింటి పట్ల రుచి కలిగినటువంటి వాడు. సో భాగవతంలో వర్ణిస్తారు, శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్సు అభద్రాని, అభద్రములన్నీ కూడా తొలగి ఆ విధంగా పూర్తిగా భగవంతుని హృదయస్థంలో దృఢంగా నిలుపుకున్నటువంటి ప్రియ భక్తులు. సో ఆ విధంగా వాళ్ళు అటువంటి భావనతో, భక్తి భావనతో బయటికి వచ్చినటువంటి వారు. సో ఇందాక చెప్పుకున్నాం, ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి, ఎంతో పెద్ద హోదాలో ఉండి, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని త్యజించి, అన్ని అవకాశాలు భౌతికంగా సుఖాలు భోగించడానికి అన్ని అవకాశాలన్నీ కూడా పంచపక్ష పర్వణాలుగా వాడు ఎదుట పరిచినప్పటికీ కూడా కాదని భగవంతుడి వైపు వచ్చినటువంటి వాళ్ళు మహాభక్తులు. రఘునాథ దాస గోస్వామి అనేటువంటి ఒక గోస్వామి ఉన్నారు. ఆయన ఒక పెద్ద జమీందారు కుటుంబంలో జన్మించినటువంటి ఒక భక్తుడు. ఆయన ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ఆ రాజ్యంలో రాజుకి ఎంత ఆస్తుందో అటువంటి సరి సమానంగా రాజుతో తొలతూగేటటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి ఆ జమీందారు వంశంలో. అటువంటి సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఒక అందమైనటువంటి భార్య కూడా ఉంది. వివాహం జరిపించారు, ఒక అందమైనటువంటి స్త్రీతో వివాహం కూడా జరిగింది. కానీ ఏది కూడా ఆయన నిర్బంధించలేకపోయింది. చైతన్య మహాప్రభువుని చేరుకోవడానికి ఆయనకి ఏది కూడా ఆయన్ని నిర్బంధించలేకపోయింది. సో ఆ విధంగా అన్ని త్యజించి వైరాగ్యాన్ని స్వీకరించాడు. అది ఎలా సాధ్యపడుతుందంటే శ్రవణ కీర్తనం ద్వారా. అంటే పరిపక్వ దశలో ఉన్నటువంటి వైరాగ్య స్థితి ఎలా ఉంటుందంటే, భగవంతుడిని గురించి విన్న తర్వాత, భగవంతుడిని సాక్షాత్కారం పొందిన తర్వాత. అందుకే ఇక్కడ ఈ తాత్పర్యం ఇక్కడ ఉన్నటువంటి ఈ భాష్యంలో ఆత్మానుభవ స్థితి అని చెప్తున్నారు. ఆత్మానుభవ స్థితి అంటే ఆత్మ యొక్క అనుభవాన్ని కలిగి ఉండడం, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉండడం. నేను ఈ శరీరం అనేటువంటి భావన నుంచి పూర్తిగా తొలగి ఆత్మ యొక్క స్థితి యందు నిలిచి ఆధ్యాత్మిక కార్యాన్ని దృఢంగా చేయడం. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే మనం ఈ శరీరం అనేటువంటి భావనలో ఉంటాము, ఈ శరీరమే సర్వస్వం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ వైరాగ్యాన్ని అభ్యసించడం అనేది సాధ్యపడదు. ఇది ఒక పెద్ద అవరోధం లాంటిది. ఏం చెప్తున్నారంటే, ఎప్పటి వరకైతే ఒక వ్యక్తి తన యొక్క భౌతికమైనటువంటి స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలని, తన భౌతికమైనటువంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని ఈ ఆలోచనతో ఉంటాడో అప్పుడు ఇంకా వ్యక్తి ఆ శారీరకమైనటువంటి భావనలో ఉన్నాడు. కానీ ఇటువంటి భావన ఆత్మానుభవ స్థితి అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు నేను ఆత్మని, భగవంతుడి యొక్క అంశని, శ్రీవేరే హోయ్ స్వరూప్ నిత్యేర కృష్ణదాసుని, భగవంతుడి యొక్క దాసాను దాసుని
నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి, సేవ చేయడమే నా జీవితం యొక్క ప్రధాన కర్తవ్యం అని పూర్తిగా ఆ విషయాన్ని సాక్షాత్కరించుకున్నటువంటి మహానుభావుడు అతడు మాత్రమే నరోత్తముడు అనబడతాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకానొక సమయంలో అతడు ఈ నరాధముడి యొక్క స్థితి నుంచి నరోత్తముడి యొక్క స్థితికి ఎదగాలి అని చెప్తున్నారు. సో ఇది మనం దీన్ని ఇక్కడ ఈ స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు, ఈ స్థితి ఎలా ఉంటుంది. సో అందుకే తెలివిగలవాడు ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరాన్ని భగవంతుడి సేవకు ఒక సాధనంగా వాడుకుంటాడు. ఇప్పటివరకే జీవి నా శరీరము, నా సర్వస్వము, నా ఇల్లు, మై హోమ్, మై స్వీట్ హోమ్ అనే ఆ విధంగా ఆసక్తితోనే ఉంటాడు. అప్పుడు అతడు వైరాగ్య దశకు చేరుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఈవెన్ ఈ శరీరం అనేది, శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పుట్టడం, పెరగడం, ఉత్పత్తి చేయడం, తర్వాత క్షీణించిపోవడం. సో శరీరం అది క్షీణించిపోయేటటువంటి ఆ దశలో వచ్చినప్పుడే ఆయన అప్రమత్తంగా ఉంటూ దానికి కావాల్సినటువంటి రెమెడీ ప్రిపరేషన్ ఏదైతే చేసుకుంటాడో, ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్, తెలివిగలవాడు. ఓల్డ్ ఏజ్ రాకముందే, ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు అంటే ఇంకా ఆ ఏజ్ అనేది దరిదాపులో ఉన్నప్పుడే ఆయన ఇంకా డిటాచ్ వైరాగ్యాన్ని పెంపొందించుకునేటువంటి వాడు. సో ఫస్ట్ క్లాస్ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. భాగవతంలో చెప్తారు, ఆ స్థాయి వచ్చినప్పటికీ కూడా కొంతమంది, ఇది 4th కేటగిరీ, అంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు, ఓల్డ్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంటి నుంచి బయటపడేటటువంటి ఆలోచన మాత్రం వాళ్ళకి కించిది కూడా రాదు. చేతులు పని చేయట్లేదు, కాళ్ళు పని చేయట్లేదు, తిన్నది అరగట్లేదు, అయినప్పటికీ కూడా నా కుటుంబం, నా పిల్లలు, నా మనవలు, నా ముని మనవాళ్ళు, వాళ్ళ కోసం నేనేం పోగు చేయాలనేటువంటి ఆలోచన. జీవితం అంతం అయిపోతుంది, నేను ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగాలి, ఆధ్యాత్మిక పరిపక్వత చెంది భగవంతుడి సన్నిధికి చేరుకోవాలనేటువంటి ఆలోచన తట్టు. అటువంటి వాళ్ళని ఎలా పోలుస్తున్నారంటే ఒక ఎద్దుతో పోలుస్తున్నారు. భాగవతంలో ఒక ఎద్దుతో పోల్చడం జరిగింది. ఎందుకు ఎద్దుతో పోలుస్తున్నారంటే అప్పుడప్పుడు భాగవతంలో సవైవుష్ట్రకర కొంటెతో పోలుస్తారు, కాకులతో పోలుస్తారు, అలాగే ఎద్దుతో కూడా పోలుస్తున్నారు. ఎందుకు ఎద్దుతో అంటే, ఎద్దు చాలా దృఢంగా బలంగా ఉన్నప్పుడు బాగా కష్టించి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఎద్దు ముసలిదైపోతుందో అప్పుడు ఆ ముసలి తనంలో ఉన్నటువంటి ఆ ఎద్దుని ఆ రైతు ఎలా ట్రీట్ చేస్తాడు అంటే, బహుశా అందరూ అట్లా ట్రీట్ చేయకపోవచ్చు కానీ మాక్సిమం 99% ఎలా ట్రీట్ చేస్తారంటే, నీకు తిండి దండుగా, అనవసరంగా పడి ఉన్నావు, పని చేయలేవు. కొంతమంది ఏం చేస్తారంటే కషాయ వాడికి ఇచ్చేస్తారు, అవసరమంత వాడుకొని అవసరం తీరిన తర్వాత కషాయ వాడి చేతికి తప్ప చెప్పడం, లేకపోతే తిండి పెట్టకుండా ఇది ఒక భారంగా తయారైంది మా ఇంట్లో అని చెప్పి నిష్ఠూరాలు పడుతూ ఇంట్లో అని దానికి ఏదో దాని మొహం ఏదో ఎండిపోయిన గడ్డి పడేసింది, అలా చేతులు నిలిపేసుకుంటుంటారు. సో మాక్సిమం ఆధ్యాత్మిక జీవనంలో శిక్షణ పొందనటువంటి కుటుంబాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఈవెన్ అది పెద్ద జమీందార్ కుటుంబం అయినప్పటికీ ఉండవచ్చు, లేకపోతే బాగా సంపన్నుల కుటుంబం అయినా ఉండవచ్చు, కానీ ఆఖరిలో రెండు చేతులు 2 కాళ్ళు ఆడుతున్నప్పటికే జై జై, తర్వాత డామ్ డామ్, తర్వాత ఏం లేదు, వాల్యూ ఉండదు. సో అంత పరిస్థితి దాకా ఇంకా ఇంట్లోనే అట్లనే పడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే తెలియగలవాడు ముందుగానే ప్రిపేర్ చేస్తాడు, ముందుగానే చాలా అప్రమత్తంగా ఉంటాయని ఏం చేస్తాడు ఇక మానప్రస్థాన్ని స్వీకరించి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తన శేష జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి కైంకర్యం చేసుకుంటారు, పూర్తిగా భగవంతుడికి అర్పించేటటువంటి ఆలోచన ఉంటుంది. సో ఈ విధంగా విదురుడు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ ద బెస్ట్ రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఆయన ఈ విధంగా ఈ అవమానాన్ని తీసుకొని దీని ఒక అవకాశంగా మార్చుకొని పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మళ్ళీ తిరిగి వచ్చాడు హస్తినాపురానికి. అంటే ఆయన మనసులో ఏదైనా ఆశ ఉందా, ఇప్పుడు
దుష్ట దుర్యోధనుడు సంహరించబడ్డాడు. ఈ దుర్యోధన అండ్ పార్టీ ఎవ్రీవన్ ఇస్ బీన్ కిల్డ్. సో ఇది మంచి అవకాశం. ఇప్పుడు మై పార్టీ, నా యొక్క ఫ్యామిలీ యుధిష్ఠిర్ మహారాజ్ పరిపాలిస్తున్నాడు, మై వెరీ డియర్ నెఫ్యూ. సో ఆయన కోసం నేను వెళ్తానా అనే భావంతో రాలేదు హస్తినాపురం. ఒక్కసారి వెనక్కి వెళ్ళారంటే ఇటువంటి వాడు మళ్ళీ యూటర్న్ తీసుకోరు. కానీ యూటర్న్ ఎందుకు తీసుకున్నాడో ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకంటే నేను ఏదో ధర్మరాజుకి నేను అంకుల్ని, నేను బాబాయిని, లేకపోతే ధర్మరాజు యుద్ధంలో గెలిచాడు, మళ్ళీ నా పోస్ట్ మళ్ళీ నాకు తిరిగిస్తాడు అని ఎటువంటి భావన కూడా లేదు, కించిత్ కూడా లేదు. ఆయన కేవలం తన ప్రియ సోదరుణ్ణి ఉద్ధరించడం కోసం మాత్రమే మళ్ళీ వెళ్ళాడు. ఎవరు ఆ సోదరుడు అంటే ధృతరాష్ట్రుడు. సో ధృతరాష్ట్రుడి పట్ల ఆ పంచేటటువంటి జ్ఞానం కూడా కొంచెం కఠోరంగా కొన్ని శబ్దాలు ఆయన మీద ప్రయోగించడం జరిగింది. ఇంకా పాండవుల యొక్క మోచేతి నీళ్లు తాగుతూనే ఇక్కడే పడి ఉంటున్నావయ్యా హస్తినాపురంలో, నీ 100 మంది కుమారులందరినీ కూడా హతమార్చారు వాళ్ళు, ఇంకా వాళ్ళు పెట్టిన భిక్ష తినుకుంటూ అదే హస్తినాపురంలో కూర్చోడానికి నీకు కాస్త కూడా సిగ్గు అనేది విడిచి ఎలా ఉంటున్నావయ్యా అని చెప్పి ఆ విధంగా బాగా తిట్టారు విదురుడు. సో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆయన ఇన్సల్ట్ చేయడం కోసం, ఇట్స్ ఓన్లీ టు గివ్ హిమ్ నాలెడ్జ్. సో ఆ ఎఫెక్షన్, ఆ కంపాషన్ అనేది ఒక్కొక్కసారి అంటారు వ్యక్తిని పట్టించుకోలేదేంటి, పట్టించుకోలేదంటే జ్వరం వస్తే బాగున్నావా, తిన్నావా, హాయిగా పడుకున్నావా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఇది పట్టించుకోవడం కాదు. పట్టించుకోవడం అంటే నిజంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పట్ల ఆప్యాయత, అనురాగం కలిగి ఉన్నప్పుడు ఆయనకి వాస్తవాన్ని తెలియజేస్తాడు, ఆయనకి సరైనటువంటి మార్గదర్శకంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే విదురుడు చేస్తున్నాడు. ఎందుకంటే విదురుడికి తన సోదరుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంది, అనురాగం ఉంది. సో ఆయనకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నింపి ఆయనలో స్ఫూర్తిని నింపుతున్నారు. సో అందుకోసమే తిరిగి వచ్చారు హస్తినాపురానికి, ఇంకా వేరే ఇతర ఉద్దేశం ఏమి లేదన్నమాట. సో ఆ విధంగా ఆయన తిరిగి వచ్చి ఆయన విదురుడికి ఇవన్నీ కూడా జ్ఞానాన్ని బోధించారు. సో అప్పటి నుంచే మొదలవుతుంది ఈ చాప్టర్ యొక్క టైటిల్ యొక్క ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. సో అప్పుడే ధృతరాష్ట్రుడు ఆ స్ఫూర్తిని పొంది అప్పుడు బయట పెడతారు, కాదు హస్తినాపురం నుంచి బయటికి పెట్టి అప్పుడు తపస్సు చేయడానికి బయటకు వెళ్తారు. సో ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, ఒక్కసారి బయటికి వెళ్ళినటువంటి సాధు గాని, సన్యాసి గాని, వానప్రస్థుడి గాని, ఒక విధంగా వానప్రస్థాశ్రమం అంటే అది సన్యాస దశలో చేరుకునే ముందు ఒక మొదటి మెట్టు లాంటిది. వానప్రస్థం అనేది మొదటి మెట్టు లాంటిది. వానప్రస్థం తర్వాత ఇంకో దశ పరమహంస స్థాయి అని చెప్తున్నా, సన్యాస దశ. ఇంకా సన్యాసి దశ కంటే ఇంకా ఉన్నతమైనటువంటి దశ ఒకటి ఉంది అని తర్వాత శ్లోకంలో చెప్తారు. అదేంటంటే పరమహంస స్థాయి. సో ఆ పరమహంస స్థాయికి చేరుకోవడానికి, ఆ విధంగా ఎదగడానికి చేసేటటువంటి ప్రయత్నము, సాధన అని మనం చెప్పవచ్చు. సో ఇటువంటి సన్యాసి ఎప్పుడైతే ఆయన బయటికి వెళ్తాడో ఆయనకి ఎటువంటి భయాలు లేవని చెప్తున్నాను. దట్టమైనటువంటి అరణ్యంలో వెళ్ళినా సరే ఆయన ఎక్కడికైనా కానీ భయం లేకుండా నిర్భయుడై ఆయన ప్రయాణం చేస్తుంటాడు. అభయం సత్వ సంసిద్ధిర్ అంటున్నారు. అభయం సత్వ సంసిద్ధిర్ అంటే ఒక సన్యాసి అభయంగా ఉంటాడు ఎప్పుడు. ఈ అభయం అనేది ఏ విధంగా వస్తుంది అంటే భగవంతుడి మీద అచంచలమైనటువంటి శ్రద్ధ, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మరియు భగవంతుడి పట్ల పూర్తి అవగాహన, ఆ జ్ఞానం కలిగి ఉండడం చేతనే ఈ అభయం అనేది సాధ్యపడుతుంది. అంతవరకు అభయం అనేది ఉండదు. ఇప్పటిదాకా క్షణక్షణం భయమే. భగవంతుడి మీద పూర్తి నమ్మకం, అభయంగా ఉండాలంటే భగవంతుడి గురించి తెలిసి ఉండాలి. సో అభయం సత్వ సంసిద్ధిర్. సత్వ సంసిద్ధిర్ అంటే సత్వ సంసిద్ధిర్, చైతన్యంలో పవిత్రత ఏర్పడడం, భగవంతుడి ధ్యానంలోనే అహర్నిశలు ఉండడం చేత చైతన్యం కూడా పరిపక్వత దశలో ఉంటుంది. సో ఆ విధంగా శుద్ధమైనటువంటి కృష్ణ భావనామృతంతో, కృష్ణ చైతన్యంతో కూడుకున్నటువంటి చైతన్యం కాబట్టి
సత్వ సంసిద్ధిని అంటున్నారు, ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఈ ప్యూరిటీ చైతన్యంలో పరిపక్వత స్థాయి రావాలంటే అది జ్ఞానయోగ వ్యవస్థిత, అంటే జ్ఞానం ద్వారా కూడా ఈ పరిపక్వత స్థాయి అనేది వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా కూడా ఆ పరిపక్వత దశకి మనం చేరుకోగలం. ఎటువంటి జ్ఞానం లేకుండా కేవలం కషాయం ధరించి, లేకపోతే ఏదో ఆధ్యాత్మికవేత్త అని చెప్పేసి, భగవంతుడు జ్ఞానం ఉన్నటువంటి వారు జ్ఞానాన్ని పంచి ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక మార్గంలోకి మరలించే విధంగా ప్రయత్నం. అది చాలా ఇంపార్టెంట్ అసలు. అంటే ఆ జ్ఞానం కూడా చాలా సిస్టమేటిక్ గా మనం కల్టివేట్ చేసుకోవాలి. ఒక చక్కటి పద్ధతిలో మనం ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సో అప్పుడు మనం పరిపక్వత స్థాయికి చేరుకుంటాం. ఆ పరిపక్వత స్థాయి ఆ దశలో ఉన్నప్పుడే ఆత్మానుభవం అనేది ఏర్పడుతుంది. చాలా మంది చెప్తారు, ఈ శరీరం మనం కాదండి, శరీరం నశించిపోతుందని. అంటే అలా చెప్పేవాళ్ళందరూ ఆత్మానుభవ స్థితిలో ఉన్నటువంటి వారిని కాదనుకోవద్దు. కేవలం ఆ పెదవులతోటే వస్తున్నాయి మాటలు, కానీ దాన్ని ఇంకా ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేదు, సాక్షాత్కరించుకోలేదు. సో జ్ఞానంతో పాటు కూడుకున్నటువంటి అనుభూతితో పాటు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. జ్ఞానం తేహంస విజ్ఞానం, జ్ఞానంతో పాటు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి దాన్ని విజ్ఞానం అంటారు. విజ్ఞాన సహితంగా అనుభూతి చెంది ఉండడం, అంటే దే రియలైజ్ దే హ్యాడ్ దట్ రియలైజేషన్. సో అది ఆ స్థాయి, ఆ మెచ్యూరిటీ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పూర్తి స్థితిలో ఆ వ్యక్తి ఆ అభ్యాసాన్ని ఎంతో శ్రద్ధగా కొనసాగించగలడు. అప్పటిదాకా పై భక్తే, పై మెరుగులే, జస్ట్ సమ్ గ్లిటరింగ్స్ అంతే. కానీ శ్రద్ధగా అది సాధ్యపడుతుంది. సో నెక్స్ట్ శ్లోక కూడా మనం ఒకసారి చదువుతాను. భాష్యము: శుభము కొరకై పరివారమునకు తెలపకుండా గృహమును వీడుట ద్వారా, ధీరుటగుట ద్వారా మనుజుడు వ్యర్థమైన జీవనమును సరిదిద్దు కొనగలడు. సో కుటుంబ సభ్యులకు తెలపకుండా గృహమును వీడుట అంటే, కొంతమంది కుటుంబానికి తెలియకుండా ఎందుకు వెళ్ళాలంటారు? ఎందుకంటే కుటుంబానికి తెలియజేస్తే మిమ్మల్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైనా ఏ కుటుంబంలో అయినా సరే, నాయన నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించు, నిన్ను ఆ సన్యాసాశ్రమానికి మేము పంపిస్తున్నాం, సాగనంపుతాం అని ఎవరు ఒప్పుకోరు అసలు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకుంటారంటే వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒక పెద్ద డ్రామా చేయాల్సి వచ్చింది. నీటిలో ఒక ముసలిని పెట్టి ఆ ముసలిని నన్ను మింగేసుకుని సన్యాసం తీసుకుంటానంటే వదులుతుంది. ఇవన్నీ కూడా డ్రామా చేసిన తర్వాత అప్పుడు తల్లి ఒప్పుకుంది. అప్పుడు తల్లి ఒప్పించి అప్పుడు శంకరాచార్యుల వారు బయటపడ్డారు. సో ఏ కుటుంబం కూడా ఒప్పుకోరు. ఒక విధంగా కుటుంబానికి తెలియకుండానే శరీరం కూడా వదలాలంటారు, అంటే ఒక అవధూతగా, అంటే ఎవరికి తెలియకుండా. సో ఆ విధంగా వ్యర్థమైన జీవితమును సరిదిద్దుకొనగలడు. కలియుగమున అతి వేగముగా ఆసన్నమగుచున్నందున ఆ మార్గమును శీఘ్రగతిని స్వీకరింపమని విదురుడు తన జ్యేష్ఠ సోదరునకు ఉపదేశించినాడు. సో ఇది ఒక సోదరుడిగా ఆయన తన ప్రియ సోదరుడిని కాపాడుకుంటున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, కలియుగం అతి వేగంగా ఆసన్నమవుతుంది, అది ద్వాపర యుగం, ఇది ద్వాపర యుగం నాటి లీల. ఇంకా కలియుగంలో ఉన్నటువంటి ఆ దుశ్చర్యల్ని, కలిపురుషుణ్ణి మనం చూడలేము, తట్టుకోలేము. ఇప్పటికే మన ఈ మధ్యనే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి నరక లోకాల గురించి, అన్నిటి గురించి డిస్కషన్ చేసాం, దాని గురించి విన్నాం. అది వింటుంటే అయ్యో కలియుగంలో ఎందుకు పుట్టామని ఒక బాధ. ఇంకా పుట్టినప్పటికీ కూడా ఇక్కడి నుంచి బయటపడాలి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ కంఫర్ట్ జోన్. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నిప్పులు అంటుకున్నాయి అనుకోండి,
అప్పుడు ఓకే, పక్క భోగిలో అంటుకుంది, ఎదుటి భోగిలో అంటుకుంది, నా భోగిలో ఇంకా అంటుకోలేదుగా, ఇంకా ఏసీ ఉంది, హాయి కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత తాపీగా దిగుదాం ట్రైన్ అని ఆలోచించేటువంటి వాడు మూర్ఖుడు. సో నిప్పు అంటుకుందంటే అది ఎప్పుడే ఎంత ఒక ఫైర్ అనేది ఎంత ఫాస్ట్ గా అయినా అది స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కొంచెం రిలాక్స్ మూడ్ లో ఉంటూ అది నా దాకా వచ్చేదాకా నేను కొంచెం వెయిట్ చేస్తానంటే అది మూర్ఖత్వం. సో ఆల్రెడీ మనం కలయుగంలో ఉన్నాం. ఇంకా 10,000 సంవత్సరాల దాకా గోల్డెన్ పీరియడ్ ఉంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు అవతరించి మనకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు. హరినామ సంకీర్తనం అనేటువంటి అమూల్యమైనటువంటి ఒక వరాన్ని ఇచ్చారు. ఇంకా 10,000 సంవత్సరాల తర్వాత అది ఉంటుందా ఉండదో తెలియదు. అప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు 5వ స్కందంలో 12వ స్కందంలో వర్ణిస్తారు. నరమాంస భక్షకులు విపరీతంగా పెరిగిపోతారు. తాగడానికి నీరుండవు, అన్ని కరువు కాటకాలే, అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులన్నీ చూసేదాకా ఇంకా వెయిట్ చేయాలా? వద్దు. ఇదే ఒక సువర్ణ అవకాశం. ఇప్పుడే మనం బుక్ చేసుకోవాలి. వైకుంఠంలో మన రియల్ హోమ్ ఎక్కడుందో మన వైకుంఠంలో మన ఆ భగవంతుడి యొక్క సన్నిధిని చేరుకునేటువంటి ప్రణాళిక ఇప్పుడే వేసుకోవాలి, ఇంకా వెయిట్ చేయకూడదు. భౌతిక సంపర్కం కారణం బద్ధ జీవుడు పతనావస్థకు చేరియే ఉండును. యాక్చువల్లీ జీవి అనేటువంటి వాడు పవిత్రుడు, ఎందుకంటే భగవంతుడి యొక్క అంశానుభూతుడై ఉన్నాడు. కానీ అపవిత్రత అనేది ఏ విధంగా సంక్రమించింది అంటే భౌతిక జగత్తు యొక్క ఇక్కడ చెప్తున్నా, భౌతిక జగత్తు యొక్క సంపర్కం వలన. రూపంలో ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు. నీరు చాలా పవిత్రమైనటువంటిది, వర్షపు నీరు, కానీ అది భూమి మీద పడినప్పుడు బురద నీటిగా మారిపోతుంది. అదేవిధంగా జీవి కూడా పవిత్రుడే, కానీ ఈ భౌతికమైనటువంటి జగత్తు యొక్క సంపర్కం చేత తన చైతన్యం అనేది భౌతికమైనగా మారిపోతుంది, కలుషితం అయిపోతుంది. ఇక కలియుగమున మానవుడు శుభ లక్షణములు ఇంకను హీన స్థితికి పతనము చెందును. సో కలియుగంలో ఇటువంటి కలియుగ లక్షణాలన్నీ కూడా అన్ని అశుభంగానే ఉంటాయి. అంటే చాలా దుర్భరమైనటువంటి హీన స్థితిలో ఉంటుంది కలియుగ స్థితి. సో ఆ స్థితికి దినదినము దాంట్లో కూరుకుపోతూనే ఉంటాడు. అంత స్థాయి దాకా మనం ఉండకూడదు, వెంటనే బయటపడే ప్రయత్నం చేయాలి. అతి వేగంగా సమీపించుతున్న యుగ ప్రభావం వలన విద్రునిచే తయారు చేయబడిన పవిత్ర వాతావరణము జీవిత సత్యముపై అతని విలువైన ఉపదేశములు నశించిపోను గనక ఆ కలియుగం ఆసన్నమగుటకు పూర్వమే గృహమును వీడమని ధృతరాష్ట్రుని ఉపదేశించబడినది. సో ఆ మహాత్మా విదురుడిచ్చినటువంటి జీవిత సత్యాల గురించి బోధించినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, ఆ విలువైనటువంటి ఉపదేశాలు, అవి తర్వాత ఉంటాయా ఉండవా అని తెలియదు. ఇప్పుడు జ్ఞానం భాగవతం చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. భాగవతం 10,000 సంవత్సరాల తర్వాత ఏంటో పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. ఊహించుకుంటేనే చెంపలు గారుతున్నాయి, భయం వేస్తుంది. అప్పటిదాకా ఉంటాయో ఉండవో తెలియదు. అప్పుడు ఓన్లీ నరమాంస భక్షకులు ఉంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చూసి ఆకర్షితుడవుతాడు, ఎందుకు ఆయన్ని భక్షించాలని. సో ఆ భావంతో ఉన్నటువంటి నరమాంస భక్షులు పెరిగిపోతారు. ఆహారం లేదు తినడానికి, పరిస్థితి అంత దయనీయంగా ఉంటుంది. సో అందుకే ఇది వచ్చే ఈ యుగ ప్రభావం వలన ఆ పర్యావసనములు ఏ విధంగా ఉంటాయో దానికి ముందే వెంటనే మనం సిద్ధం అయిపోవాలి. అంటే దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలంటారు కదా. సో అదే విధంగా సో మనకు అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇప్పుడే గట్టెక్కే ప్రయత్నం చేయాలి, ఇంకా కూరుకుపోకూడదు. సో ఆ విషయాన్ని గృహాన్ని విడిచి తపస్సు చేయమని చెప్పి ధృతరాష్ట్రుని ఉపదేశించారు. ఉత్తర దిశ వైపు వెళ్ళమని చెప్తున్నారు. ఉత్తర దిశ అంటే నార్త్ సైడ్. అప్పుడు అందరూ కూడా ఆధ్యాత్మిక పరిపక్వత సాధన కోసం హిమాలయాలకు వెళ్ళేవారు. ఎందుకంటే హిమాలయాలన్నీ కూడా ఉత్తర దిశలో ఉన్నాయి కదా. సో అందుకే ఉత్తర దిశ వైపు బయలుదేరమని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుని పైనే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నటువంటి మొదటి తరగతి మానవునిగా నగుట నరోత్తముడుగా సామాన్య మానవుడిగా సాధ్యము కాని విషయం. సో ఒకేసారి అకస్మాత్తుగా నువ్వు నరోత్తముడు అయిపో అని చెప్తే నరోత్తముడు ఎవరు కాలేదు, అంత ఈజీ కాదు. ఇది క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఒక గ్రాడ్యువల్ ప్రొసీజర్ ఇది.
సో ఆ నరోత్తముడి యొక్క స్థాయికి రావాలంటే కనీసం ధీరుడి యొక్క స్థాయికి రావాలి. అదే విషయం చెప్తారు ఇక్కడ తర్వాత శ్లోకాల్లో, ఈ భాష్యంలో. సో ధీరుడి యొక్క స్థాయి నుంచి తర్వాత గ్రాడ్యువల్ గా నరోత్తమ స్థాయికి ఎదగాలి. సర్వ విధములైన పాప కర్మల నుండి సంపూర్ణంగా ముక్తులైన వాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడి పైన సంపూర్ణముగా ఆధారపడగలని భగవద్గీత 7.28 శ్లోకం నుండి తెలుగుబడతారు. సో ఇదేం శ్లోకం? తేషాం అంతగతం భావం జనానాం పుణ్యకర్మ తేద్వంద మోహనిమిత్వ భజంతే మాం దృఢభృత. తేషాం అంతగత పాపం అంటే తన పాపాలన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నటువంటి వాడు, పాపాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వాడు. సో ఆ విధంగా అతడు మాత్రమే పరిపూర్ణంగా సంపూర్ణంగా భగవంతుని ఆధారం చేసుకొని ఆ విధంగా దృఢ చిత్తుడై భగవంతుని సేవించగలడు. సో దానికి ఏంటంటే పాపాలన్నీ కూడా తొలగిపోవాలి, లేకపోతే దృఢత్వం అనేది ఏర్పడదు అని మనకి ఇట్స్ బీన్ అండర్స్టూడ్. సన్యాసియే లేక నరోత్తముడు అగుట సాధ్యపడకపోయినను కనీసం మొదట ధీరునిగా జగుమని విదురుడు ధృతరాష్ట్రునకు ఉపదేశించినాడు. సో ఒకేసారి సన్యాస దశ లేకపోతే నరోత్తమ స్థాయికి ఎదగాలి అనేది అందరికీ సాధ్యపడదు. కనీసం ఒక స్టేజ్కైనా రమ్మంటున్నారు. అదేంటంటే ధీరుడి యొక్క స్థాయికి రమ్మంటున్నారు. ధీరా ధీర జన ప్రియో ప్రియకరో, మనం షడ్గోస్వామి అష్టకం చదువుతాం ధీర అంటే. సో ధీరుడు అనేటువంటి వాడు భగవంతుని పూర్తిగా ఆధారంగా చేసుకుని జీవించాడు. సో ఆ విధంగా ఆ స్థాయికి రమ్మంటున్నారు. ఆత్మానుభావ మార్గము నందలి నిరంతర యత్నమే మనుషుడు క్రమంగా ధీరుని స్థితి నుండి నరోత్తమ స్థితికి ఉన్నతిని పొందుటకు తోడ్పడగలదు. సో ఈ ఆత్మానుభావ మార్గము నందు అంటే ఆత్మ అనేటువంటి భావంలో నిలిచి ఉండి నిరంతరము యత్నము అంటే ఎటువంటి ప్రయత్నము ఆ భగవంతుని సేవించడం ద్వారా క్రమక్రమంగా అతడు కూడా నరోత్తమ స్థాయికి ఉన్నటువంటి స్థితికి చేరగలడని చెప్తారు. ధీరత్వము నందున్నది దీర్ఘకాలిక యోగాభ్యాసము చేతనే సాధ్యపడునదైనను విదురుడు కరుణ ద్వారా కేవలం సంకల్పము చేతనే ఆ స్థితిని ధీరత్వ స్థితిని మనుజుడు బడియగలడు. సో అప్పుడప్పుడు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటు భక్తుల యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరమని మనం వింటాం. ఎందుకంటే భక్తుల యొక్క అనుగ్రహం ఉందనుకోండి, మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆధ్యాత్మిక స్థితిలో ఉండి మనం పరిపక్వత స్థాయికి ఎదగాలని ఏ విధంగా అయితే మనం భావిస్తున్నామో అది వెంటనే అనుగ్రహించబడుతుంది. అందుకే వైష్ణవులు సాధువులు భక్తులు కనిపెట్టినప్పుడు మనం వెంటనే వాళ్ళు ఏమైనా ప్రార్థిస్తాం, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓ కల్పతరువు లాంటి లక్షణంతో కూడుకున్నటువంటి ఓ వైష్ణవులారా మీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క అనుగ్రహం ఉంటే, కృష్ణుడి యొక్క అనుగ్రహంతో పాటు మీ అనుగ్రహం కూడా ఉంటే, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే కోరుకున్నానో ఆ కోరికలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయి. అందుకే మీ యొక్క దీవెనలు ఇవ్వండి అని చెప్పి సాధువుని మనం ప్రార్థయపడతాం, వాళ్ళని ప్రార్థిస్తాం. సో ఇదే చెప్తున్నారు, విదురుడి యొక్క సంకల్పం మాత్రం చేతనే ఈ ధీరత్వ స్థితి అనేది అతి శీఘ్రంగా అది లభిస్తుంది ధృతరాష్ట్రునికి. అటువంటి ధీరత్వము సన్యాస స్థితి పొందుటకు సన్నాహం వంటిది. అంటే ఈ ధీరత్వం అనేది ఇది ఒక మెట్టు లాంటిది, ఒక ఏర్పాటు లాంటిది. జస్ట్ లైక్ అప్పుడప్పుడు మనం వేడుక జరిగినప్పుడు ఒక సన్నాహాలు అంటే ఏర్పాటు అన్నమాట. సో ధీరత్వం అనేది ఒక ఏర్పాటు దేనికి? సన్యాస స్థితికి అని చెప్తారు. ఇక సన్యాస స్థితి అన్నది పరమహంస స్థితికి ఉత్తమాధికారి స్థితి పొందుటకు చేయు సన్నాహం వంటిదై ఉన్నది. సో సన్యాసం అనేది పరమహంస స్థితికి చేరుకునే స్థితికి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సన్నాహం ఉంటుంది, ఒక ఏర్పాటు.
సో ఎనీ ఆ పరమహంస స్థితి, ఈ సన్యాస స్థితి, వీటికన్నిటికంటే ముందు ధీర అనేటువంటి స్థితికి మనం రావాలి. సో ఆ స్థితికి రావాలంటే నిరంతరం భగవంతుడి యొక్క నామ సంకీర్తన, శ్రవణము, కీర్తనం చేయాలి. ఆ విధంగా మనం జ్ఞానంతో కూడుకున్నటువంటి వైరాగ్యాన్ని పొందించుకున్నప్పుడు అప్పుడు అది పరిపక్వత దశ స్థాయిలో ఉంటుంది. అప్పుడు నిశ్చలమైనటువంటి భక్తిని మనం కొనసాగించవచ్చు. ప్రభుపాల వారు మనకి ఈ అవకాశం చాలా సునాయాసంగా ఇచ్చారు. పెద్దగా దీనికి సన్యాసం అంటే అందరూ సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి, అన్ని పరిత్యజించి వెళ్ళిపోవాలని చెప్పి ప్రభుపాల్ వారు ఒక బ్యూటిఫుల్ కోట్ ఒకటి రీసెంట్ గా చదవడం జరిగింది. ప్రభుపాల్ వారు ఏం రాస్తున్నారంటే, ఇఫ్ ఎ మ్యాన్ హ్యాస్ ఎ వెరీ సబ్మిసివ్ వైఫ్, వెరీ ఒబీడియంట్ వైఫ్, దెర్ ఇస్ నో నెసెసరీ టు టేక్ సన్యాస్ అంటున్నారు. అంటే మంచి అనుకూలంగా ఉన్నటువంటి ఇంట్లో భార్య పిల్లలందరూ అనుకూలంగా ఉన్నట్లయితే, భార్య సద్ధర్మచారిడిగా ధర్మాచరణ చేస్తున్నటువంటి భర్తకి తోడు నీడగా అంటూ అన్ని విధాలుగా సహకరించినట్లయితే సన్యాసం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అది లేదు కాబట్టి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే భర్త ఆధ్యాత్మిక జీవితం ముందుకెళ్తుంటే భార్య వెనక నుంచి లాగుతుంటుంది. లేకపోతే భార్య ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే భర్త ఒప్పుకోడు. అందుకే సన్యాసం అనేది అవసరం. సార్ ప్రభుపాద గారు అంటే ఒక ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వృద్ధురాలు అక్కడ ఒక గార్డెన్ లో భర్తతో ఉంటుంది. శాంట్ శాంట్ శాంట్, భర్త అంటాడు. కాంట్ 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 అంటాడు. సో ఆఖరి దశలో ఉన్నాడు. కనీసం ఇప్పుడైనా జపం చేయమంటే నేను చేయను. మొండితనం అన్నమాట. చెప్పే మాట వినదే లక్షణాలు లేవు కలియుగంలో ఉన్నటువంటి వారికి. నా మాట నెగ్గాలంటే నేను నెగ్గించుకోవాలని, నువ్వు చెప్తే నేను జపం చేయాలి. ఎవడు ఎంతో మంది ఉన్నారు. సో ఎవరి కోసం ప్రభుపాద వారు ఎందుకు ఇచ్చారు? మన కోసం ఇచ్చారు, ఎవరి కోసమో కాదు. సో ఆ విధంగా అందరూ సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు. చైతన్య మహాప్రభు ఒక చక్కటి వైష్ణవ గీతంలో ఆయన చెప్తారు, గృహే ఠాకో వానే ఠాకో సదా హరి బోలే డకో సుఖే దుఃఖే బోలో నకో వదనే హరి నామ్ కోరో గాయ్ గౌరా మధుస్వరే. మధురాది మధురమైనటువంటి స్వరంతో ఆ గౌరంగ మహాప్రభు ఏం చెప్తున్నారంటే, గృహే టాకో వనే టాకో, గృహంలో ఉండండి, వనంలో ఉండండి. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకుండా, ఏంటంటే సదాహరి బోలే డాకు, ఇప్పుడు కూడా హరినామ స్మరణ మాత్రం విడిచిపెట్టుకో. సుఖే దుఃఖే బోలో నాకో వదనే హరినామ కోరో. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుడి యొక్క నామస్మరణ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు జపం చేయడం సులువే. మనకి స్థితిగతులు అన్ని కూడా, మన వాతావరణం, మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అన్ని వైబ్రెంట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనం జపం చేస్తాం. కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే అన్ని అనుకూలంగా ఉండవు. పరిస్థితులన్నీ కూడా, భౌతిక స్థితిగతులన్నీ కూడా ఎప్పుడూ అనుకూలించవు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుఃఖే దుఃఖే భూలోనకు వదనే హరినామ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి యొక్క నామాన్ని స్మరించారు. అదే పెద్ద ఛాలెంజ్ కలియుగంలో. సో పెద్ద తపస్యం లేదు కలియుగంలో. భగవంతుడి యొక్క నామ జపం చేయడం, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం నాట్యం చేయడం, చాంటింగ్, డాన్సింగ్, ఫీస్ట్. కానీ ఇది కూడా కష్టతరం ఇవ్వదు కలియుగం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంప్లెక్స్ మైండ్. సో అందుకే మన మనస్సుని మరలించుకోవడానికి, మన మనస్సుని ఒక చక్కగా ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ఈ నిత్య భాగవత శ్రవణం, రోజు ఈ భాగవతం వింటూ మన మైండ్ ని మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్ టు బీ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ కృష్ణ. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఎంత దూరంలో ఉన్నా సరే ఇప్పుడు మనం కనెక్ట్ అవుతున్నాం, ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టివిటీ. సో ఇది ఈ యొక్క యాక్టివిటీ మనం కనుక రెగ్యులర్ గా నిత్యం భాగవత సేవ అయ్యే ఒక యాక్టివిటీ కనుక మనం చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం ఏదైతే అనుకున్నామో, ఈ స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఇవన్నీ మనం సాధించవచ్చు. పరమహంస స్థాయి కూడా ఎదగడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి.
జై జై శ్రీల ప్రభుపాద్ కి జై, జై అనంత కోటి వైష్ణవునికి జై. జై. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అద్భుతంగా 2 శ్లోకాల గురించి మొదటి శ్లోకంలో మన స్థితిగతులు మీరు అన్నట్టుగా ధీరుడు ఆత్మానుభవం అవందే ధీరత్వం రాదు, అదే సాధన మొదలెట్టడం, ఎక్కడో అక్కడ మొదలెట్టాలి. సో ఆ సాధన వస్తేనే ధైర్యం వచ్చింది, ధీరత్వంతో నెక్స్ట్ ఉత్తమ పరమహంస. అది చాలా దూరం బట్ సాధకుల కింద ధీరత్వం తెచ్చుకొని ఆత్మానుభవం అయ్యి వాట్ వీఆర్ అన్నది తెలుసుకుని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడికి అది రావడం కోసమే చాలా కష్టం, బట్ ప్రయత్నం అది చేస్తున్నాం ప్రభు. మీ దగ్గర ఏమైనా సమయం ఉందా ప్రభు, ఒక 2 ప్రశ్నలు తీసుకోవడానికి? తప్పకుండా. హరే కృష్ణ. భక్తులు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఉంటే అడగచ్చండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, ఇవాళ క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుజీ, నాకు ఒక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఈ వానప్రస్థ, సన్యాసి ఆశ్రమం అండ్ పరమహంస, ఈ 3 చెప్పారు కదా ప్రభుజీ ఇవాళ. ఇది ఓన్లీ జెంట్స్కేనా లేకపోతే లేడీస్కి కూడా చేస్తారా ప్రభుజీ? ఎందుకంటే మరో ఎక్కడో విన్నాను ఏంటంటే, లేడీస్ ఎప్పుడు ఒకరి సంరక్షణలో ఉండాలి. ఫస్ట్ తండ్రి సంరక్షణలో ఉండాలి, తర్వాత భర్త సంరక్షణలో ఉండాలి, తర్వాత కొడుకు సంరక్షణలోనే ఉండాలి అని అన్నారు కదా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన లేడీస్ కూడా వర్తిస్తుందా అన్నది క్వశ్చన్ ప్రభుజీ. అంటే వాళ్ళు కూడా Actually, వానప్రస్థ సన్యాసం అలా తీసుకుంటారా అని. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మనం పరిశీలించినట్లయితే సన్యాసాశ్రమం అనేది స్త్రీలకి లేదు. స్త్రీ ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండకూడదు. ప్రభుపాద వారు అంటారు, ఇండిపెండెంట్ మెన్ కెనాట్ బి హ్యాపీ. సో ఎప్పుడు వాళ్ళు సంరక్షణలో ఉండాలి. సో వాళ్ళ సైకో ఫిజికల్ నేచర్ ఆధారంగా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది సమాజంలో. అలాగే వాళ్ళకి స్వతంత్రం అనేది లేదు. మీరు చెప్పినట్లే మీ ప్రశ్నలోనే మీరు ఆన్సర్ కూడా చెప్పారు. బాల్యంలో తండ్రి యొక్క పర్యవేక్షణలో, కాస్త పెరిగిన తర్వాత భర్త యొక్క సంరక్షణలో, వృద్ధావస్థలో ఉన్నప్పుడు పుత్రుని యొక్క సంరక్షణలో ఇప్పుడు కూడా స్త్రీ ఉండడం అది ధర్మం. సన్యాసం స్త్రీకి లేదు. చాలా అని చెప్పి ఆ పరమహంస స్థాయిలో వాళ్ళు ఎదగలరా అంటే తప్పకుండా ఎదుగుతారు. మన ఉదాహరణకి కుంతి మహారాణిని చూస్తాం, ద్రౌపదిని చూస్తాం, మహాభక్తురాలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ యొక్క స్థుతులు, వాళ్ళ యొక్క ప్రార్థనని మనం ఆదర్శంగా తీసుకొని మనం భగవంతునికి దగ్గర అవ్వచ్చు. అటువంటి భక్తురాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పరమహంస స్థాయిని చాలా ఉన్నతమైనటువంటి దశ. కృష్ణుడికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి మాతృమూర్తి. ఆ విధంగా ఒక విధంగా సామాజికమైనటువంటి కట్టుబాట్లతో చూసినట్లయితే స్త్రీ సన్యాసం అనేది. ఇక ఆధ్యాత్మిక విషయంలో అయితే వాళ్ళు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఎదగవచ్చు. దానికి ఎటువంటి అవరోధాలు, దానికి ఎటువంటి శరీరం అనేటువంటి ఈ శరీరంలో ఉంటేనే సాధ్యపడుతుంది, ఈ శరీరంలో ఉంటే సాధ్యపడదు అనేటువంటి అవరోధాలు ఏమి లేవు. అది ఎవరికైనా సాధ్యపడుతుంది, ఎవరైనా దాన్ని సాధించవచ్చు ఏ శరీరంలో ఉంది. బట్ సన్యాసాశ్రమం మాత్రం స్త్రీకి లేదు. సో మెంటల్లీ సన్యాసాశ్రమం అంటే కేవలం సన్యాసి అంటే కర్మణ మనసా వాచ సర్వావస్తు సర్వదా సర్వత్ర మైథున త్యాగం, అది బ్రహ్మచర్యం. సన్యాసం త్రిదండి. సో స్త్రీ త్రిదండి పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని ఒక పబ్లిక్ లో 10 మంది పురుషుల ముందు కూర్చొని ఉపన్యాసాలు ఇవ్వడం అనేది అది సామాజిక కట్టుబాట్లలో విరుద్ధంగా ఉంటుంది. సో అందుకే వాళ్ళకు ఒక ప్రైవసీ అనేది ఇస్తారు, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. వాళ్ళు ఏదైనా బోధించాలంటే వాళ్ళ సేమ్ ఒక మహిళా సభలో వాళ్ళు కూర్చొని మహిళలకు వాళ్ళు ఉపన్యాసం ఇవ్వచ్చు, మహిళలకు వాళ్ళ ప్రవచనాలు చెప్పవచ్చు, అది ఓకే. కానీ ఇది వర్జితం. అంటే పురుషుల ముందు ఒక పీఠం మీద కూర్చొని స్త్రీ ఆ విధంగా వాళ్ళకి ఉపదేశాలు ఇవ్వడం అనేది అది సామాజిక కట్టుబాట్లు. సో దాన్ని మనం నిషేధిస్తాం. ఇక సన్యాసం అనేటువంటి స్థితి
అది కేవలం వేషధారణ మాత్రమే. కేవలం కాషాయం కట్టినటువంటి వాడే సన్యాసి కాదు. బాగా గడ్డం పెంచేసి కాషాయ వస్త్రాలు. ఈవెన్ గృహస్థాశ్రమంలో ఉండి 100% పూర్తిగా శరణాగతుడైనటువంటి గృహస్థుడు కూడా గృహస్థ సన్యాసి అంటారు. ఎందుకంటే గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు కూడా ఆయన కేవలం ఒక ఒక ఆదర్శవంతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతూ కేవలం కృష్ణ చైతన్యవంతులైనటువంటి పుత్రులు కలగడం కోసమే ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఇద్దరు ఆదర్శవంతమైనటువంటి దంపతులు పరిపూర్ణంగా భగవంతుడి సేవలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు వాళ్ళిద్దరు కూడా ఉన్నటువంటి ఆశ్రమాన్ని కూడా వాళ్ళు కూడా గృహస్థ సన్యాసం పడతారు. గృహస్థ సన్యాసి అనవచ్చు. దాంట్లో కూడా అంటే అది భావన ముఖ్యం. యాక్చువల్లీ సన్యాసం అనేది జీవంలో అక్సెప్టబుల్ కాదు, కానీ ఫర్ ప్రీచింగ్ సేక్ అనేది ఎలా చేస్తారు. అది జస్ట్ ఫర్ ప్రీచింగ్ సేక్ సన్యాసి ఇస్ బీన్ అవార్డెడ్. అదర్వైజ్ వీ కెన్ రిమైన్. ఇదే విధంగా మనం ముఖ్యంగా కృష్ణుడి మీద అనురాగాన్ని పెంచుకోవడం అదే నిజం. మనం ఎంత అనురాగాన్ని పెంచుకుంటామో ఆటోమేటిక్గా ఆ వైరాగ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేసి. సో ఆ అనురాగం లోపించడం చేతనే ఈ వైరాగ్యం అనేది లభించట్లేదు మనకి. సో అటువంటి అనురాగాన్ని కృష్ణుడి పట్ల ఆ ప్రేమని అనురాగాన్ని పెంచుకోవడం జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుజీ నాది ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ప్రభుజీ. ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఓకే, లేకపోతే అడగండి మాతాజీ, పర్లేదు అడగండి. ప్రభుజీ, ఈవెన్ ఫర్ జెంట్స్ చాలా మంది ఇలాగ సన్యాసం తీసుకుని బయటికెళ్ళి ఉండలేరు కదా ప్రభుజీ. ఎందుకంటే 60 తర్వాత వాళ్ళ బాడీ కూడా సహకరించదు కదా. సో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు కదా. సో అప్పుడు స్వామిని తలుచుకుంటూ భక్తి మార్గంలో ఉంటే సరిపోతుందా? కంపల్సరీ ఇలాగ సన్యాసము పరమహంస ఆ పాత్రలోనే వెళ్ళాలంటారా? మీరు చెప్పినట్లు సన్యాసాశ్రమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోకూడదు. శారీరక స్థితులు ఎలా ఉన్నా సరే, ఏ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని మానాభిమానాలు పడినా సరే మళ్ళీ తన వేషధారాన్ని మార్చకూడదు. ఎలా అని చెప్తారంటే, దీన్ని ఎంత కఠోరంగా ఈ నిష్టని మనకి వర్ణిస్తారంటే, ఇదంతా తుచ్చమని వదులుకున్నాడంటే, వదులుకున్నటువంటి దాన్ని మళ్ళీ స్వీకరిస్తే ఎలా ఉంటుందంటే, వాంతి చేసుకున్నటువంటి పదార్థాన్ని మళ్ళీ తీసుకొని భక్షించేటటువంటి విధంగా మనకు ఉపమానం చెప్తారు. అది వద్దు అని వదులుకున్నాడు, మళ్ళీ దాన్ని స్వీకరించడం అంటే అది నీచమైనటువంటి కార్యం. అందుకే చైతన్య మహాప్రభు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. చోటా హరిదాస్ ఠాకూర్ విషయం. చోటా హరిదాస్ ఠాకూర్ ఏం లేదు, జస్ట్ అట్లా సన్యాసం తీసుకున్న తర్వాత ఆ విధంగా ఒక స్త్రీని దురుద్దేశంతో చూశాడు అంతే. అప్పుడు చైతన్య మహాప్రభుని ఖండించారు. అఫ్కోర్స్ మన స్టాండర్డ్స్ లో ఇస్కాన్ బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నటువంటి వారు ఎంతో మంది బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నారు. సో బ్రహ్మచారిలో కొంచెం సడలింపులు ఉన్నాయి, కానీ బ్రహ్మచారి తర్వాత దశ ఏదైతే సన్యాసం అంటే త్రిదండి తీసుకుంటాడే, త్రిదండి స్వామీజీ, అప్పుడు ఏం సడలింపులు లేవు. సో త్రిదండి చేసుకున్నాక ఇంకా నోమరు మళ్ళీ గృహస్థాశ్రమం తీసుకుంటే చేసినటువంటి వాంతిని ఇచ్చిస్తాను మళ్ళీ భుజించినట్టే, ఆ వాంతి చేసుకుని మళ్ళీ భుజించినట్టే అంటారు. అందుకే ఆ సన్యాసి తీసుకునే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు, అది శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు. సో అది మనం సన్యాసి అయినటువంటి వాడిని సమాజం చూసుకోవాలి. సన్యాసిని కానీ బ్రహ్మచారిని కానీ పోషించేటటువంటి బాధ్యత సమాజానికి ఉంది, గృహస్థుడికి ఉంది. సో ఏ కమ్యూనిటీ షుడ్ మెయింటైన్ బ్రహ్మచర్య సన్యాసి. సో ప్రభుపాద వారు మనకి ఇంత వైబ్రెంట్ కమ్యూనిటీ ఇచ్చారు, ఇంకెందుకు భయం. సో ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం పెడతారు, ఎక్కడికి వెళ్ళినా ప్రవచనం చెప్పవచ్చు. ఈవెన్ కార్డు చేతి పని చేయకపోయినా భగవంతుడి గురించి 4 విషయాలు చెప్తారు, ప్రసాదానికి దోకాలి. ఇక పెద్దగా లగ్జూరియస్ లైఫ్ ఏముంది, పెద్ద బిల్డింగ్ లో ఉండాలి, మంచి లావిష్ గా కార్లో తిరగాలి. సింపుల్. శరీరం క్షీణించిపోతుందంటే
అంతే హరిని జపమాల పట్టుకొని జపం చేస్తుంది. గెట్ రెడీ ఫర్ వెల్కమింగ్ డెత్ అంతే. సో ఇట్స్ ఆల్ ఒకసారి ఆ దశలో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ అండి. ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వారు ఆ స్టేజ్ లోకి వెళ్ళారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా పరిపూర్ణంగా భగవంతుని ఆధారం చేస్తున్నారు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇంకా వేరే ఆధారాలు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు దే ఆర్ నాట్ మెచ్యూర్. ఇంకా దేర్ ఇస్ లాంగ్ వే టు గో. సో అందుకే సన్యాసాశ్రమం స్వీకరించే ముందు దే షుడ్ బి థరోలీ సెట్, దెన్ సన్యాస్ షుడ్ బి అవార్డెడ్. అది సిస్టమ్ అన్నమాట. ఆత్మ పరిశీలన ఎవరు చెక్ చేస్తారనేది కూడా లేదు. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మనం చెక్ చేసుకుని ఓకే ఆమె క్వాలిఫైడ్ ఆర్ నాట్ అని ఆలోచించి అప్పుడు మనం ముందడుగు వేయాలి. లేకపోతే భగవంతుడి ధామానికి వెళ్ళడానికి సన్యాసం అయితేనే భగవంతుడి ధామానికి వెళ్తాడని ఏమి లేదు. గృహే తాకో వానే తాకో, గృహంలో ఉన్నా సరే, వనంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే భగవంతుడు స్మరించాడు. కానీ ప్రచారం చేయాలని సంకల్పించినటువంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని, ఒక సన్యాసి అనేటువంటి వాడు ఇంటింటికి వెళ్ళి భిక్షను తీసుకుంటాడు. ఆ భిక్ష తీసుకోవడం వల్ల ఆ గృహస్థుడిని పవిత్రుడైనటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ భిక్ష తీసుకోవడం కాకుండా భిక్షతో పాటు జ్ఞానాన్ని ఇస్తూ ఆయనని సత్మార్గంలో నడిపిస్తున్నాడు. అది సన్యాస ధర్మం. అటువంటి వాళ్ళు అవసరం. అందరూ గృహస్థులు అయితే మార్గదర్శకం చూపించేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? సన్యాసం. సో సన్యాసులు అవసరమే, బ్రహ్మచారులు అవసరమే, గృహస్థులు అవసరమే, వానప్రస్థులు అవసరమే, సన్యాసులు అవసరమే. అందరూ సన్యాసులు అవ్వలేరు, అందరూ బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకోలేరు. సో డిఫరెంట్ ఆశ్రమ ధర్మాలు, వాటికి సంబంధించినటువంటి ఆశ్రమ ధర్మాలు. సన్యాసాశ్రమం అనేది ఇట్స్ లాస్ట్ ఫైనల్ స్టేజ్. పరమహంస అనేది ఇంకా దానికంటే అడ్వాన్స్ స్టేజ్ అనుకోండి. కానీ అట్లీస్ట్ సన్యాసి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ సన్యాసం అనేది ఇట్స్ ఎ మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్. అండ్ సన్యాసి షుడ్ ఆల్ ఆశ్రమాస్, అన్ని ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ హిమ్. అంటే అఫ్కోర్స్ గాడ్ ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఇట్స్ బీన్ నోన్ బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ద సొసైటీ హీ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూస్తున్నాం, హీ హ్యాస్ టు బి టేకెన్ కేర్. ఆ సిస్టమ్ లేకపోతే, మీరు అన్నట్టు ఆ సిస్టమ్ లేకపోతే జస్ట్ చాంట్ అండ్ డిపెండ్ ఆన్ కృష్ణ. మారో బి రాఖో బి జో ఇచ్చా తుమ్హారా నిత్యదాస ప్రతి తువా అధికారం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. ప్రణామాలు. చాలా మంచి ప్రశ్న మాతాజీ, చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఐ థింక్ ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా అద్భుతమైన క్లాసు, అలాగే ప్రశ్న సమాధానాలు. చాలా ధన్యవాదాలు. అలాగే మీరు మళ్ళీ రావాలని కోరుకుంటూ ప్రవచనం చెప్పడానికి మీ అనుమతితోటి వాళ్ళు ఇక్కడ క్లాస్ ముగిస్తాను ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ పతితానాం వైష్ణవేభ్యో अनंतकोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय, पूज्य श्री कीर्तिराज प्रभु जी की जय. थैंक यू प्रभु जी. हरे कृष्णा. प्रणाम.